హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, ప్రీవియస్ క్లాస్లో మనం వెలాసిటీ అంటే ఏంటి, స్పీడ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం. దాంట్లో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏంటి, యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి, యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి, ఓకే, ఇంకా యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, ఇవన్నీ చూసాము. యూనిఫామ్ కాకపోతే నాన్ యూనిఫామ్ అవుతుంది, దానికి నేను సెపరేట్గా ఏం చెప్పలేదమ్మా. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఈ క్లాస్లో మనం యాక్సలరేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం అమ్మా. ఓకే అమ్మా, సో లేట్ చేయకుండా దీంట్లో వెళ్దాం అమ్మా. యాక్సలరేషన్ అంటే ఏంటి? ఓకే, యాక్సలరేషన్ అంటే ఏంటి? ఫస్ట్ డెఫినేషన్ రాసుకుందాం. యాక్సలరేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. The rate of change of velocity. Simple. Okay, amma. The rate of change of velocity is called acceleration. Simple amma. Okay. అయితే చూడమ్మా, ఈ యాక్సలరేషన్ కూడా మనం రెండు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఒకటి యావరేజ్ యాక్సలరేషన్, ఇంకోటి ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. యావరేజ్ యాక్సలరేషన్, ఇంకోటి ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ యాక్సలరేషన్ అంటే ఏంటి? మామూలుగా యాక్సలరేషన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాడీ ఇలా మూవ్ అవుతుంది ఏ నుండి బికి. ఒక బాడీ ఇలా మూవ్ అవుతుందమ్మా ఏ నుండి బికి. ఓకే, ఏ నుండి బికి కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకుందాం. సమ్ 10 మీటర్స్ పర్ సెకండ్ అనే కాన్స్టెంట్ వెలాసిటీ తోటి బాడీ ఏ నుండి బికి మూవ్ అవుతుంది అనుకుందాం. సమ్ కాన్స్టెంట్ వెలాసిటీ తోటి బాడీ మూవ్ అవుతుంది అనుకుందాం. ఇలా కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతున్నప్పుడు యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ వెలాసిటీ అంటే మీనింగ్ ఏంటమ్మా? యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీ. ఓకే, కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఏంటి? యూనిఫామ్ వెలాసిటీ. దీన్ని మనం యూనిఫామ్ మోషన్ అని కూడా అంటాం. యూనిఫామ్ మోషన్ అని కూడా అంటాం. యూనిఫామ్ వెలాసిటీ లేదంటే యూనిఫామ్ మోషన్. ఇలా యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్ మోషన్ తో బాడీ మూవ్ అవుతున్నప్పుడు దాని యాక్సలరేషన్ ఎంత వచ్చిందమ్మా? యాక్సలరేషన్ ఎంత వచ్చింది? ఇట్ ఈస్ ఈక్వల్ టు 0. బాడీకి ఎటువంటి యాక్సలరేషన్ లేదు అంటాం. చూడం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి వెలాసిటీ. ఓకే, ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ యాక్సలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ యాక్సలరేషన్. ఓకేనమ్మా. సో ఇక్కడ వెలాసిటీ చేంజ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. వెలాసిటీ చేంజ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది, దాన్నే మనం యాక్సలరేషన్ అంటాం. ఆ మెజర్నే మనం యాక్సలరేషన్ అంటాం. ఓకే, ఇక్కడ నేను ఏమన్నాను? కాన్స్టెంట్ వెలాసిటీ అంటున్నా, అంటే వెలాసిటీ మారట్లా. వెలాసిటీ మారట్లేదు అంటే యాక్సలరేషన్ ఉండదు. వెలాసిటీ మారట్లేదు, వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంది అంటే యాక్సలరేషన్ 0 అన్నది. అంటే చేంజ్ ఏం లేదు, చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఏం లేదు, కాన్స్టెంట్ గా ఉంది. సో యూనిఫామ్ వెలాసిటీ కానీ యూనిఫామ్ మోషన్ లో కానీ బాడీ ఉంది అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు 0. ఓకే, సరే అమ్మా. సరే, సో యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఫార్ములా అని ఎలా రాయొచ్చు? వెలాసిటీ బై టైం అని రాయొచ్చు, ఎందుకంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అన్నాడు కాబట్టి. ఇక్కడ యాక్సలరేషన్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ అమ్మా. యాక్సలరేషన్ అనేది ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. యాక్సలరేషన్ అనేది ఇట్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ. ఎందుకు? వెలాసిటీ వెక్టార్ కాబట్టి ఆటోమేటిక్ గా యాక్సలరేషన్ కూడా వెక్టార్ అవుతుంది. ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయి అమ్మా? ఎస్ఐ యూనిట్స్ ఏమవుతాయి? వెలాసిటీకి యూనిట్ మీటర్ పర్ సెకండ్. ఓకే, డివైడెడ్ బై మళ్ళీ టైం వచ్చింది కాబట్టి మీటర్ బై సెకండ్ స్క్వేర్. ఎస్ఐ యూనిట్ ఏమవుతుందమ్మా? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాక్సలరేషన్ గురించి బేసిక్ పాయింట్స్ ఇవి. యాక్సలరేషన్ గురించి బేసిక్ పాయింట్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇప్పుడు మనం యావరేజ్ యాక్సలరేషన్ గురించి మాట్లాడుకుందాం. యావరేజ్ యాక్సలరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓకే అమ్మా, యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి? ఏంటమ్మా యావరేజ్ యాక్సలరేషన్ అంటే? చూడండి, జాగ్రత్త వినండి అమ్మా, జాగ్రత్త వినండి. సపోజ్ ఒక బాడీ కొంత డిస్టెన్స్ పాటు లేదా కొంత టైం పాటు ఒక బాడీ
కొంత టైం పాటు 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్ళింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్ 3 సెకండ్స్. ఒక 3 సెకండ్స్ పాటు 10 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్ళింది అనుకుందాం ఒక బాడీ. ఓకే, ఆ తర్వాత ఇంకొంచెం దూరం, ఇంకొంత సమయం, లేదంటే ఇంకొంత సమయం, సే ఎగ్జాంపుల్ 5 సెకండ్స్. ఓకే, 6 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి వెళ్ళింది అనుకుందాం. 6 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్ళింది అనుకుందాం. ఒక 5 సెకండ్స్ పాటు అలా ట్రావెల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్ 6 సెకండ్స్ పాటు, ఇంకొక 6 సెకండ్స్ పాటు ఏం జరిగింది, వెలాసిటీ పెరిగింది అనుకుందాం. మళ్ళీ ఇంకో 6 సెకండ్స్ పాటు వెలాసిటీ పెరిగింది అనుకుందాం. ఎంత పెరిగింది అనుకుందాం, సమ్ 12 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది అనుకుందాం. సమ్ 12 మీటర్స్ పర్ సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది అనుకుందాం. యావరేజ్ యాక్సెలరేషన్ అంటే ఏంటంటే, చూడమ్మా, ఇక్కడ వెలాసిటీస్ మారుతున్నాయి చూసారా, 10 మీటర్స్, 6 మీటర్స్, 12 మీటర్స్. ఓకే, ఇక్కడ టైం 3 సెకండ్స్, 5 సెకండ్స్, 6 సెకండ్స్. ఫస్ట్ 3 సెకండ్స్ లో వెలాసిటీ ఎంతమ్మా, 10 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ 3 సెకండ్స్ లో వెలాసిటీ, నెక్స్ట్ 5 సెకండ్స్ లో వెలాసిటీ ఎంత, 6 మీటర్స్ పర్ సెకండ్. ఆ తర్వాత 6 సెకండ్స్ పాటు వెలాసిటీ ఎంత, 12 మీటర్స్ పర్ సెకండ్. ఈ విధంగా బాడీ ట్రావెల్ చేస్తుంటే యావరేజ్ యాక్సెలరేషన్ ఏమవుతుంది అంటే అమ్మా, ఏ యావరేజ్ అని రాస్తా. యావరేజ్ యాక్సెలరేషన్ ఏమవుతుంది అంటే, ఈ వెలాసిటీస్ అన్ని యాడ్ చేయండి, 10 ప్లస్ 6 ప్లస్ 12 డివైడెడ్ బై 3 ప్లస్ 5 ప్లస్ 6, 3 ప్లస్ 5 ప్లస్ 6. ఓకేనా, ఇదేమవుతుందమ్మా, 10 ప్లస్ 6 16 ప్లస్ 12 28 డివైడెడ్ బై 8 ప్లస్ 14 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది ఇక్కడ యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎప్పుడు, ప్రతి టైం పీరియడ్లోని మనకి వెలాసిటీ తెలిస్తే, ప్రతి టైం పీరియడ్లోని మనకి వెలాసిటీ తెలిస్తే. ఓకే అమ్మా, సో యావరేజ్ వెలాసిటీ ఫార్ములా మనం ఏం రాయొచ్చు, v1 ప్లస్ v2 ప్లస్ v3 ప్లస్ సో ఆన్ డివైడెడ్ బై t1 ప్లస్ t2 ప్లస్ t3 ప్లస్ సో ఆన్ అని రాయొచ్చు కదా. యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ యాక్సెలరేషన్, సారీ వెలాసిటీ కాదు, యావరేజ్ యాక్సెలరేషన్ కి ఫార్ములా మనం ఎలా రాయొచ్చమ్మా, v1 ప్లస్ v2 ప్లస్ v3 ప్లస్ సో ఆన్ డివైడెడ్ బై t1 ప్లస్ t2 ప్లస్ t3 ప్లస్ సో ఆన్. ఈ విధంగా రాయొచ్చు కదమ్మా యావరేజ్ యాక్సెలరేషన్ కి ఫార్ములా. ఓకే, సో ఇదొక టైపు. ఇలా కాకుండా ఇంకో విధంగా మనకు తెలిసింది అనుకోండి, అంటే ప్రీవియస్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసాం ఇది. ఓకే, వెలాసిటీ స్పీడ్ విషయంలో కూడా మనం డిస్కస్ చేసాం. ఈ విధంగా కాకుండా ఇంకో విధంగా ఇచ్చాడు అనుకుందాం. ఇంకో విధంగా ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ 11:30కి ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం, 11:30 AM కి వెలాసిటీ v1 ఈక్వల్ టు సమ్, నేను 5 మీటర్స్ పర్ సెకండ్ అనుకుంటా. వెలాసిటీ v1 ఈక్వల్ టు 5 మీటర్స్ పర్ సెకండ్ అనుకుంటాను. ఎగ్జాక్ట్ గా హాఫ్ అన్ అవర్ తర్వాత చూసా 12 AM కి వెలాసిటీ v2 ఈక్వల్ టు సమ్ 10 మీటర్స్ పర్ సెకండ్ అనుకుంటా. 10 మీటర్స్ పర్ సెకండ్ అనుకుంటా. ఓకే, వాట్ విల్ బి ది యాక్సెలరేషన్? ఏది యావరేజ్ యాక్సెలరేషన్. వాట్ విల్ బి ది యావరేజ్ యాక్సెలరేషన్? యావరేజ్ యాక్సెలరేషన్ ఎంత అన్నారు అనుకోండి, నేనేం చేయాలి, v2 మైనస్ v1 డివైడెడ్ బై t2 మైనస్ t1, అంతే కదమ్మా. ఎంత చేంజ్ అయింది వెలాసిటీ, v2 మైనస్ v1. ఓకే, ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనిషియల్ వెలాసిటీ వేయాలమ్మా. ఓకే, సో v2 మైనస్ v1. టైం ఎంత చేంజ్ అయింది, ఇది మైనస్ ఇది. ఓకే అమ్మా, సో ఇక్కడ ఏమొస్తుంది, v2 మైనస్ v1 5 మీటర్స్ పర్ సెకండ్, 5 మీటర్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై ఇదేమో t2 మైనస్ t1 అంటే 12 మైనస్ 11:30, దట్ ఈస్ 30 మినిట్స్. 30 మినిట్స్ ని సెకండ్స్ లోకి మార్చుకోవాలమ్మా. 30 మినిట్స్ ని సెకండ్స్ లోకి మార్చుకోవాలి. 1 మినిట్ ఈక్వల్ టు 60 సెకండ్స్ కాబట్టి 30 మినిట్స్ ఈక్వల్ టు 30 ఇంటూ 60 వస్తుంది. సో అది మనకు ఆన్సర్ అవుతుంది, ఎంత వస్తే అంత. ఓకే అమ్మా, అది మనకు ఆన్సర్ అవుతుంది. ఎంత వస్తే ఎంత అవుతుందమ్మా ఇది, 5 6 30 అంటే 1/360 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ అలాగా వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంకొక ఫార్ములా వచ్చింది యావరేజ్ యాక్సెలరేషన్ కి. యావరేజ్ యాక్సెలరేషన్ కి ఇంకో ఫార్ములా వచ్చింది, ఏంటన్నది v2 బార్ మైనస్ v1 బార్ బై t2 మైనస్ t1. v2 బార్ మైనస్ v1 బార్ బై t2 మైనస్ t1. ఓకే,
దీన్నే మనం ఇలా రాసుకుందాం, డెల్టా వి బార్ మైనస్ డెల్టా టీ. డెల్టా వి బార్ మైనస్ డెల్టా టీ ఈ విధంగా రాసుకోవచ్చు కదమ్మా యావరేజ్ యాక్సలరేషన్ ని. ఓకే అమ్మా, యావరేజ్ యాక్సలరేషన్ ఈ విధంగా రాసుకోవచ్చు కదా మనం, డెల్టా వి బార్ డివైడెడ్ బై డెల్టా టీ. ఓకే అమ్మా, సో దిస్ ఈజ్ అబౌట్ యావరేజ్ యాక్సలరేషన్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. చూడమ్మా, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఇవన్నీ కనుక మీరు చూస్తే ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఆ వీడియోస్ చూడండి అమ్మా. అప్పుడు దీని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాయి. ఏంటి ఎక్స్ప్లెనేషన్? మనకు తెలుసు యావరేజ్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటో. ఏంటిది యావరేజ్ యాక్సలరేషన్ ఫార్ములా? ఏంటమ్మా? ఏ యావరేజ్ అని అర్థమా? ఏ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు v2 bar minus v1 bar by t2 minus t1 which is equal to delta v bar by delta t. ఇక్కడ డెల్టా టీ అనేది ఒక ఫైనైట్ టైం ఇంటర్వెల్. డెల్టా టీ అంటే ఏంటమ్మా? డెల్టా టీ అనేది ఒక ఫైనైట్ టైం ఇంటర్వెల్. ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసాం ఇది. సో దీని మీద అంత ఎక్కువ టైం వేస్ట్ చేయను. సో ఇక్కడ డెల్టా టీ అనేది ఇట్ ఈస్ అ ఫైనైట్ టైం ఇంటర్వెల్. ఓకే, ఈ ఫైనైట్ టైం ఇంటర్వెల్ కనుక ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ అయితే, ఇఫ్ డెల్టా టీ టెన్స్ టు జీరో, ఇఫ్ డెల్టా టీ టెన్స్ టు జీరో, దట్ ఈస్ డెల్టా టీ ఈస్ ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, చాలా 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 చిన్నది అయితే, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్. ఓకే, ఆ డెల్టా టీ కనుక ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ అయితే అమ్మ, చాలా 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 చిన్నది అయితే ఏం జరుగుతుంది? డెల్టా టీ టెన్స్ టు జీరో అంటే జీరోకి చాలా చాలా దగ్గర వాల్యూ అయితే, ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్, అప్పుడు ఏమవుతుంది? మనం ఎలా రాయొచ్చు? లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో డెల్టా వి బార్ బై డెల్టా టీ. దీన్నే మనం ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటాం అమ్మా. ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్. ఇన్స్టాంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ లో ఎంత యాక్సలరేషన్ ఉంది. మనం ఇందాక యావరేజ్ టైం ఇంటర్వెల్ చూసినప్పుడు 11:30 నుంచి 12 మధ్యలో యావరేజ్ యాక్సలరేషన్ ఎంత అన్న. నాకు అది కాదు కావాల్సింది. ఎగ్జాక్ట్గా 11:45కి యాక్సలరేషన్ ఎంత, ఎగ్జాక్ట్గా 11:45కి యాక్సలరేషన్ ఎంత, లేదంటే ఎగ్జాక్ట్గా 11:30కి యాక్సలరేషన్ ఎంత, లేదా ఎగ్జాక్ట్గా 11:40కి యాక్సలరేషన్ ఎంత, అట్ దట్ ఇన్స్టెంట్, ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో యాక్సలరేషన్ ఎంత, దాన్నే మనం ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటాం. అది ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడమ్మా, ఈ టైం ఇంటర్వెల్ అనేది వెరీ 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 ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ చేయాలి. టైం ఇంటర్వెల్ అనేది ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ చేయాలి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ప్రీవియస్ వీడియోలో ఇచ్చామో చూడండి. ఓకే, సో ఎట్ దట్ ఇన్స్టెంట్ నాకు యాక్సలరేషన్ కావాలి, ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ లో యాక్సలరేషన్ కావాలి అంటే నేను ఏం చేయాలమ్మా? ఈ డెల్టా టీ అనేది ఇన్ఫినిటెసిమల్లీ స్మాల్ చేయాలి, చాలా 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 చిన్నది చేయాలి. ఓకే, సో అప్పుడు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఇదిగోండి ఇలా వస్తుంది. దీన్నే మనం సింపుల్ గా డివి బార్ బై డిటి అంటాం. దీన్నే మనం సింపుల్ గా డివి బార్ బై డిటి అంటాం. ఓకే, రైట్. ఓకే అమ్మా, సో మనకి యాక్సలరేషన్ ఇంకొక ఫార్ములా వచ్చింది. ఏంటది? డివి బార్ బై డిటి. ఏం యాక్సలరేషన్ అమ్మ ఇది? ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్, యావరేజ్ యాక్సలరేషన్ కాదు. యావరేజ్ యాక్సలరేషన్ డెల్టా వి బై డెల్టా టీనే. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కి డివి బార్ బై డిటి అని ఒక ఫార్ములా మనకి వచ్చింది. ఏఐఎన్ఎస్టి అని రాసామా, జస్ట్ డిఫరెన్స్ చూపించడానికి. ఓకే, మనకి వెలాసిటీ ఫార్ములా వచ్చిందమ్మా. వెలాసిటీ వి బార్ ఈక్వల్ టు అమ్మ, దీన్నే డిఫరెన్సియేషన్ అంటాం. డిఫరెన్సియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టీ. వెలాసిటీని విత్ రెస్పెక్ట్ టు టైం కనుక డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? యాక్సలరేషన్ వస్తుంది. వెలాసిటీని విత్ రెస్పెక్ట్ టు టైం కనుక మనం డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? యాక్సలరేషన్ వస్తుంది. వెలాసిటీ విని మనం ఎలా రాసుకున్నాం? డిఎస్ బార్ బై డిటి లేదా డిఎక్స్ బార్ బై డిటి, ఆర్ వి బార్ ఈక్వల్ టు
dx బార్ బై dt. సో సింగిల్ అంటే x యాక్సిస్ లో వెళ్తుంది, ఓన్లీ x అనేది డిస్ప్లేస్మెంట్ అయితే కనుక dx బార్ బై dt ఏదైనా రాయొచ్చు. ఓకే, సో వెలాసిటీ v ఈక్వల్ టు ds బార్ బై dt అంటే వెలాసిటీ అంటే ఏంటమ్మా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ లేదా ద టైం డిఫరెన్షియల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. అదేంటమ్మా అది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఫార్ములా. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఫార్ములా ఏమొచ్చింది, ద డిఫరెన్సియేషన్ ఆఫ్ వెలాసిటీ వచ్చింది. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఫార్ములా ఏమొచ్చిందమ్మా, ద డిఫరెన్సియేషన్ ఆఫ్ వెలాసిటీ అని వచ్చింది. ఇంకా ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ గురించే మాట్లాడుతున్నాం. v బదులు మనం ఏం పెట్టచ్చు, ds బార్ బై dt పెట్టచ్చు కదా. అది కనుక దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే d బై dt ఆఫ్ ds బార్ బై dt. సో ఇదేమవుతుందమ్మా, a బార్ ఈక్వల్ టు d స్క్వేర్ s బై dt స్క్వేర్ ఇలా రాయాలమ్మా. ఇది డబుల్ డిఫరెన్సియేషన్ అంటాం. సో a బార్ ఈక్వల్ టు d స్క్వేర్ s బై dt స్క్వేర్ ఇది ఒక ఫార్ములా వచ్చింది మనకి. a బార్ ఈక్వల్ టు d స్క్వేర్ s బై dt స్క్వేర్ ఇది ఒక ఫార్ములా వచ్చిందమ్మా. ఓకే, చూసారా ఎన్ని ఫార్ములాస్ వస్తున్నాయో మనకి. ఏ ఈక్వల్ టు డివి బార్ బై డిటి ఒకటి, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఇదంతా. ఏ బార్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఎస్ బై డిటి స్క్వేర్ ఇది కూడా డిఫరెన్సియేషన్, బట్ డబుల్ డిఫరెన్సియేషన్. అమ్మ చూడండి, డి బై డిటి ఇలా రాయకండి, డిఎస్ బై డిటి హోల్ స్క్వేర్ అని రాయకండి, ఇది తప్పు. ఇది డిఎస్ బై డిటి హోల్ స్క్వేర్ వేరు, డి స్క్వేర్ ఎస్ బై డిటి స్క్వేర్ వేరు. ఓకే, అలా రాయకండి అమ్మ. సో డి బై డిటి ఆఫ్ డిఎస్ బార్ బై డిటి అంటే డి స్క్వేర్ ఎస్ బై డిటి స్క్వేర్ అంటే డబుల్ డిఫరెన్సియేషన్ అనమాట. ఒకసారి మనం ఇది చేస్తాం, దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఒకసారి మనం డిఫరెన్షియేట్ చేస్తే అంటే ఎస్ ఇచ్చేస్తాడు మనకి, డిస్ప్లేస్మెంట్ ఇచ్చేస్తాడు. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే మనకి వెలాసిటీ వస్తుంది, ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. ఒకసారి మీరు డిఫరెన్షియేట్ చేసి దాన్ని హోల్ స్క్వేర్ చేశారనుకోండి, అంటే ఇందాక ఇది చెప్పాను కదా డిఎస్ బై డిటి హోల్ స్క్వేర్ అని. దీని మీనింగ్ ఏంటి, వెలాసిటీని స్క్వేర్ చేస్తున్నాం అంతే. వెలాసిటీని స్క్వేర్ చేస్తున్నాం కానీ వెలాసిటీని డిఫరెన్షియేట్ చేయట్లేదమ్మా. సో డి స్క్వేర్ ఎస్ బై డిటి స్క్వేర్ అంటే డిస్ప్లేస్మెంట్ ని 2 సార్లు డిఫరెన్షియేట్ చేస్తున్నాం అనమాట. బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు డిస్ప్లేస్మెంట్ ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. అలా డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, యాక్సలరేషన్ వస్తుంది. అలా డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, యాక్సలరేషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు మనం. ఏంటో ఇంకో విషయం చూడడం ఒకసారి. ఇక్కడ నుంచి ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు ఏంటంటే, వీకి టీకి కనుక గ్రాఫ్ డ్రా చేస్తే, వీకి టీకి కనుక గ్రాఫ్ డ్రా చేస్తే ఇలా వచ్చింది అనుకోండి, సమయం ఏదో ఇలా వచ్చిందమ్మా. వీకి టీకి గ్రాఫ్ డ్రా చేస్తే ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి టీ ఈక్వల్ టు 1 సెకండ్, టీ ఈక్వల్ టు 2 సెకండ్, 3 సెకండ్, 4 సెకండ్, 5 సెకండ్ ఈ విధంగా మనకి టైం అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఇచ్చేసాడు. వై యాక్సిస్ మీద వెలాసిటీ ఇచ్చాడు అనుకుందాం. వెలాసిటీ 2 మీటర్స్ పర్ సెకండ్, 4 మీటర్స్ పర్ సెకండ్, 6 మీటర్స్ పర్ సెకండ్, 8 మీటర్స్ పర్ సెకండ్ ఈ విధంగా స్కేల్ ఉంది అనుకుందాం అమ్మ. టీ ఏమో సెకండ్స్ లో ఉంది, ఇదేమో మీటర్ పర్ సెకండ్ లో ఉంది అనుకుందాం. ఓకే, సపోజ్ నాకు యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ టీ ఈక్వల్ టు 2 సెకండ్స్ టు టీ ఈక్వల్ టు 4 సెకండ్స్ కావాలి. యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ టీ ఈక్వల్ టు 2 సెకండ్స్ టు టీ ఈక్వల్ టు 4 సెకండ్స్ కావాలమ్మా నాకు. ఓకే, లేదంటే టీ ఈక్వల్ టు 2 సెకండ్స్ టు టీ ఈక్వల్ టు 3 సెకండ్స్ కావాలి యావరేజ్ వెలాసిటీ. సో నేను ఏం చేస్తాను, ఇలా ఒక లైన్ డ్రా చేస్తా, ఇలా ఒక లైన్ డ్రా చేస్తా. ఆ 2 పాయింట్స్ ఎక్కడో టచ్ అవుతున్నాయి కదమ్మా, ఆ 2 పాయింట్స్ ని కలిపేటట్టుగా నేను ఇలా ఇంకో లైన్ డ్రా చేస్తా. దాని యొక్క స్లోప్ క్యాల్కులేట్ చేస్తాను అంతే. ఓకే, ఈ 2 పాయింట్స్ ఇక్కడ ఎక్కడో టచ్ అవుతున్నాయి కదమ్మా, ఆ 2 పాయింట్స్ ను కలిపేటట్టు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. స్ట్రైట్ లైన్ డ్రా చేసి అంటే ఇలా అయితే కొంచెం మీకు సరిగ్గా అర్థం కావట్లేదేమో, అది కూడా స్ట్రైట్ లైన్ లో కలిసిపోయింది కదా. ఒక కరువు తీసుకుందాం అమ్మ. కరువు తీసుకుంటే మీకు క్లియర్గా అర్థం. ఇలా ఉందనుకుందాం. ఓకే, ఒక కరువు ఈ విధంగా ఉందనుకుందాం, ఇలా ఉందనుకోండి పోనీ కరువు. ఓకే, సో టీ ఈక్వల్ టు ఇదిగోండి ఇది. నెక్స్ట్ 4 ఈక్వల్ టు ఇది. ఓకే అమ్మ, సో ఈ విధంగా ఒక కర్వ్ ఉంది. అంటే మనం వెలాసిటీకి టైంకి కనుక గ్రాఫ్ డ్రా చేస్తే డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ వెలాసిటీస్ మనం గ్రాఫ్ డ్రా చేస్తే ఇదిగోండి ఈ విధంగా కర్వ్ వచ్చింది. ఇప్పుడు యాక్సలరేషన్ కావాలి. నేను ఫస్ట్ ఏం క్యాల్కులేట్ చేస్తున్నా అమ్మా,
యావరేజ్ యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేస్తున్నా బిట్వీన్ 2 seconds and 4 seconds. నేను ఏం చేయాలి, ఇలా ఒక లైన్ డ్రా చేస్తాను, ఇక్కడ ఒక పాయింట్ టచ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఒక పాయింట్ టచ్ అవుతుంది, ఈ రెండుని కలిపేటట్టు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను. ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఎంతైతే ఉంటుందో, స్లోప్ అంటే తీటా, ఈ స్ట్రైట్ లైన్ హారిజాంటల్ తో ఎంత స్లోప్ ఉంటుందో చూస్తామమ్మా. అంటే అది క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తాం, tan θ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అది క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేస్తాం, tan θ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే అమ్మా, tan θ వాల్యూ ఏమవుతుంది, ఈ వాల్యూ ఇక్కడ ఏమవుతుందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ 9 అనుకుందాం. ఓకే, సో tan θ వాల్యూ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే 9 - 2, ఈ లెంగ్త్ కావాలమ్మా. ఆపోజిట్ సైడ్ 9 - 2 ఎంత, 7 meters per second. డివైడెడ్ బై ఇదెంత, 2 seconds 4 seconds, అంటే ఈ లెంగ్త్ కావాలి నాకు, అంటే 4 - 2, ఈ లెంగ్త్ కావాలి, 4 - 2 దట్ ఈస్ 2 seconds, దట్ ఈస్ 3.5 meter per second square. ఇదేంటమ్మా, యావరేజ్ యాక్సలరేషన్. యావరేజ్ యాక్సలరేషన్. మరి నాకు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ t = 5 seconds దగ్గర ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కావాలి. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఫార్ములా dv/dt. అంటే దీని మీనింగ్ ఏంటమ్మా, dv/dt డిఫరెన్షియేషన్ టాపిక్స్ చూడాలమ్మా. డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ టాపిక్స్ కూడా ఆల్రెడీ చెప్పుంచాను, ఆ టాపిక్స్ చూస్తేనే మీకు అర్థమవుతాయి. ఓకే, ఇక్కడ dv/dt అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ vt గ్రాఫ్ at t = 5 seconds. నాకు ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ at t = 5 seconds కావాలి. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఈ గ్రాఫ్ లో ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ at t = 5 seconds కావాలమ్మా. నేనేం క్యాలిక్యులేట్ చేయాలి, ఈ vt గ్రాఫ్ కి t = 5 seconds దగ్గర స్లోప్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఏంటి, ఇలా ఒక లైన్ డ్రా చేస్తాను, ఇక్కడ ఎక్కడో టచ్ అయింది, దీనికి ఒక టాంజెంట్ డ్రా చేస్తే ఇలాగా, ఆ పాయింట్ దగ్గర నేను ఒక టాంజెంట్ డ్రా చేస్తా, ఈ స్లోప్ ఎంతైతే ఉంటుందో, స్లోప్ అంటే మళ్ళీ tan θ క్యాలిక్యులేట్ చేయాలి, ఈ పాయింట్ దగ్గర tan θ క్యాలిక్యులేట్ చేయాలి, ఆ స్లోప్ ఎంతైతే ఉంటుందో దాన్నే మనం యాక్సలరేషన్ అంటాం. దాన్నే మనం యాక్సలరేషన్ అంటాం. ఓకే అమ్మా, దీన్నే మనం యాక్సలరేషన్ అంటాం. సో ఈ రకంగా గ్రాఫ్స్ కనుక ఇస్తాము, గ్రాఫ్స్ సంబంధించి సెపరేట్ గా ఒక వీడియో చేస్తాము. గ్రాఫ్స్ ఇచ్చేసి యాక్సలరేషన్ వెలాసిటీ కనుక్కోమంటే ఏం చేయాలి ఏంటి అనేది సెపరేట్ గా వీడియో చేస్తా. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను. ఓకే అమ్మా, ఈ టాపిక్ ఆల్రెడీ యాక్సలరేషన్ అనే టాపిక్ నేను స్టార్ట్ చేశా కాబట్టి ఇక్కడ dv/dt అని వచ్చింది కాబట్టి అది ఏమవుతుంది, గ్రాఫికల్ గా దాన్ని సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నా. సో యావరేజ్ వెలాసిటీ అంటే 2 పాయింట్స్ తీసుకుంటాం, ఆ 2 పాయింట్స్ మధ్యలో లైన్ డ్రా చేస్తాం, ఆ లైన్ స్లోప్ ఎంత ఉందో చూస్తాం. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కావాలంటే ఏం చేయాలమ్మా, ఏ టైం దగ్గర కావాలో ఆ టైం దగ్గర పాయింట్ తీసుకోండి, అక్కడ టాంజెంట్ డ్రా చేయండి, ఆ టాంజెంట్ యొక్క స్లోప్ ఎంతైతే ఉంటుందో అదే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. ఓకే అమ్మా, అదే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్. సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, కొన్ని మంచి ప్రాబ్లమ్స్ చేద్దాం, దీంతో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి. ఓకే అమ్మా, నెక్స్ట్ టాపిక్ చూడండి, యూనిఫామ్ యాక్సలరేషన్. యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటి చూడమ్మా. If a body is having equal changes in velocity in equal intervals of time, then the body is said to have uniform acceleration. Equal intervals of time పక్కన ఒక పదం రాయటం మర్చిపోయినమ్మా, టైం ఇక్కడ రాస్తున్నా. However small the intervals may be. ఓకే అమ్మా, మనం ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అనేది తీసుకుంటున్నాం అమ్మా. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం అనేది మనం తీసుకుంటున్నాం. ఆ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో వెలాసిటీ చేంజెస్ కూడా ఈక్వల్ గా ఉన్నాయనుకోండి. ఓకే, అంటే చూడమ్మా, బాడీ ఏ నుంచి బీకి వెళ్తుంది, బాడీ ఏ నుంచి బీకి వెళ్తుంది. ఓకే, 1 second పాటు దాని వెలాసిటీ 1 meter/second అనుకుందాం, లేదా 2 meters/second అనుకుందాం. 1 second పాటు దాని వెలాసిటీ 2 meter/second అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ లో, ఓకే, నెక్స్ట్ సెకండ్ లో అంటే 2 seconds తర్వాత చూస్తే దాని వెలాసిటీ 4 meters/second అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ లో చూస్తే 6 meters/second అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ 4th సెకండ్ లో చూసినప్పుడు 8 meters/second అనుకుందాం.
ఈ విధంగా టైం ఇంటర్వెల్ నేను ఏం తీసుకుంటున్నామా 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్ తీసుకుంటున్నా. ఇక్కడ వెలాసిటీ ఎంత చేంజ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ ఎంత 2 మీటర్స్ పర్ సెకండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అది కూడా 2 మీటర్స్ పర్ సెకండ్, ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అది కూడా 2 మీటర్స్ పర్ సెకండ్. ఈ రకంగా వెలాసిటీ చేంజ్ అవుతుంది అనుకోండి, ఈక్వల్ గా చేంజ్ అవుతుంది. చూసారా ఇక్కడ ఎంత టైం ఇంటర్వెల్ ఎంత 1 సెకండ్, ఇక్కడ కూడా టైం ఇంటర్వెల్ 1 సెకండ్, ఇక్కడ కూడా టైం ఇంటర్వెల్ 1 సెకండ్. సో నేను 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం తీసుకున్నాను. ఓకే, ఇక్కడ చేంజ్ ఎంత వచ్చింది 2 మీటర్ పర్ సెకండ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. ఇక్కడ ఎంత వచ్చిందమ్మా చేంజ్, ఇక్కడ కూడా 2 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ కూడా 2 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? సో ఈ రకంగా వెలాసిటీ ఎంత చేంజ్ అవుతుందమ్మా 2 మీటర్ పర్ సెకండ్ 2 మీటర్ పర్ సెకండ్ 2 మీటర్ పర్ సెకండ్. అంటే వెలాసిటీ కాన్స్టెంట్ గా లేదమ్మా, చేంజ్ ఇన్ వెలాసిటీ కాన్స్టెంట్. వెలాసిటీ మారుతుంది చూడండి, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ ఉంది, ఇక్కడ 4 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 6 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 8 మీటర్ పర్ సెకండ్. అక్కడ వెలాసిటీ మారుతుంది, కాన్స్టెంట్ గా మారుతుంది. ఓకే, సో ప్రతి టైం ఇంటర్వెల్ కి ఎంత చేంజ్ వచ్చింది, ప్రతి సెకండ్ కి చేంజ్ ఎంత వచ్చిందమ్మా 2 మీటర్ పర్ సెకండ్ 2 మీటర్ పర్ సెకండ్ 2 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ కాన్స్టెంట్ అమ్మా, వెలాసిటీ కాన్స్టెంట్ కాదు. ఎవరు కాన్స్టెంట్ ఇక్కడ? చేంజ్ ఇన్ వెలాసిటీ కాన్స్టెంట్. చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ఓకే అమ్మా, ఆ చేంజ్ ఇన్ వెలాసిటీ అంతా 2 మీటర్ పర్ సెకండ్ పర్ సెకండ్. అర్థమవుతుందమ్మా? ఆ చేంజ్ ఇన్ వెలాసిటీ అంతా 2 మీటర్ పర్ సెకండ్ పర్ సెకండ్ 2 మీటర్ పర్ సెకండ్ పర్ సెకండ్. ఓకే, దీన్నే 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటాం, దీన్నే యాక్సిలరేషన్ అంటాం. సో ఈ కేసులో యాక్సిలరేషన్ ఎంతమ్మా 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దట్ ఈస్ కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ అమ్మా, ఈ వాల్యూ కాన్స్టెంట్. అంతేగాని వెలాసిటీ కాన్స్టెంట్ కాదు, వెలాసిటీ మారుతుంది. ఎలా మారుతుంది? కాన్స్టెంట్ గా మారుతుంది. వెలాసిటీ కాన్స్టెంట్ కదా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే అమ్మా, ఈ కేసులో వెలాసిటీ కాన్స్టెంట్ కాదు, వెలాసిటీ మారుతుంది. వెలాసిటీ ఎలా మారుతుంది? కాన్స్టెంట్ గా మారుతుంది. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ చేంజెస్ ఉన్నాయి. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ చేంజెస్ ఉన్నాయి. హౌఎవర్ స్మాల్ ద ఇంటర్వెల్స్ మే బి. నేను ఇక్కడ ఒక్కొక్క సెకండే తీసుకున్నా, మీరు హాఫ్ సెకండ్ తీసుకోండి లేదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తీసుకోండి. అప్పుడు కూడా ఆ చేంజెస్ అనేది ఈక్వల్ గా ఉండాలి. చేంజెస్ ఎంతే ఉండాలని రూల్ లేదమ్మా, ఈక్వల్ గా ఉండాలి. ఇక్కడ ఎంతైతే చేంజ్ వచ్చిందో ఇక్కడ కూడా అంతే చేంజ్ రావాలి, ఇక్కడ కూడా చేంజ్ అంతే రావాలి. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో అన్ఈక్వల్ చేంజెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. ఓకే అమ్మా? ఓకే, చూడమ్మా, వెలాసిటీ కేసులో కూడా చెప్పుకున్నాం. వెలాసిటీ కేసులో ఏం చెప్పుకున్నాం? ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ కనుక ఉంటే, ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్ప్లేస్మెంట్స్ కనుక ఉంటే దాన్ని యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది బాడీ అంటాం అన్న. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాం? ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో చేంజ్ ఇన్ వెలాసిటీ ఈక్వల్గా ఉండాలి, వెలాసిటీ చేంజ్ ఈక్వల్గా ఉండాలి. అప్పుడు మనం యూనిఫామ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది అంటాం. ఓకే, ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో అన్ఈక్వల్ చేంజెస్ కనుక ఉన్నాయనుకోండి, చేంజెస్ ఈక్వల్గా లేదు, ఇక్కడ 2 మీటర్ పర్ సెకండ్ ఉంటే ఇక్కడ 3 మీటర్ పర్ సెకండ్ ఉంది, తర్వాత 1 మీటర్ పర్ సెకండ్, అలా అన్ఈక్వల్ చేంజెస్ కనుక ఉంటే, ఓకే అమ్మా, అలా అన్ఈక్వల్ చేంజెస్ కనుక ఉంటే దాన్నే మనం నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ అంటాం. ఇలా ఈక్వల్ చేంజెస్, ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ చేంజెస్ హౌఎవర్ స్మాల్ ద ఇంటర్వెల్స్ మే బి. ఆ టైం ఇంటర్వెల్ ఎంత చిన్న టైం ఇంటర్వెల్ తీసుకున్నా కానీ మనకి ఈక్వల్గా రావాలి చేంజెస్. ఓకే అమ్మా, టైం ఇంటర్వెల్స్ ఎంత చిన్నగా, ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తీసుకోండి అయినా కానీ చేంజెస్ ఈక్వల్గా రావాలి. అటువంటి సిచ్యువేషన్లో మనం బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది అంటాం, లేదంటే నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది అంటాం అమ్మా. ఓకే, అయితే ఇందాక మీకు నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది అంటాం. ఓకే అమ్మా, అయితే ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా. ఏంటి ఆ విషయం అంటే, యాక్సలరేషన్కి ఫార్ములా రాసాం కదా, చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ చెప్తున్నామ్మా. యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు dv/dt, ఇది ఒక ఫార్ములా. ఇంకో ఫార్ములా యాక్సలరేషన్ ఏ బార్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ చెప్తున్నాము. యాక్సలరేషన్ ఏ బార్ ఈక్వల్ టు d²s/dt. డిస్ప్లేస్మెంట్ కనిపిస్తే d²s/dt 2 సార్లు డిఫరెన్షియేట్ చేయాలి, d²x/dt².
ఓకే, అంతేకాకుండా ఇంకో ఫార్ములా కూడా చూడండి అమ్మ ఒకసారి. చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పేస్తున్నాను. మనకు తెలుసు dv/dt అని. నేను దీన్ని ఇలా రాస్తాను, dx/dt అని, dx/dx అని రాస్తాను. రాయించాను అవి కూడా, లేదా dx/dx అని రాస్తాను. ఓకే, ఏదైనా రాయచ్చు, dx/dx అని రాస్తాను. రాయించాను అవి కూడా, రాయచ్చు కదా. సో ఏ బార్ ఈక్వల్ టు, ఒక్కసారి నేను దీన్ని ఇలా పక్కకు పెడతాను, dx/dtని ఇలా పక్కకు రాస్తాను, dx/dt ఇంటూ ఏ రాయొచ్చు, dv/dx అని రాయచ్చు. dx/dt అంటే స్పీడ్ v, dx/dt అంటే ఏంటమ్మా v, v అంటే స్పీడ్. ఓకే, సో స్పీడ్ ఇంటూ dv/dx రాయచ్చా రాయకూడదా? ఈ కింద కనపడుతుందా కనపడలేదు అది చూడాలి ముందు. వెళ్ళిపోయింది, పక్కకు పోయింది ఇది. సరే ఈ పక్కన రాస్తామమ్మా. dx/dt అంటే ఏంటమ్మా వెలాసిటీ, dx/dt అంటే ఏంటి వెలాసిటీ. దేర్ ఫోర్ dx/dt బదులు v పెడతాం, వెలాసిటీ అంటే స్పీడ్. dx/dt ఇక్కడ వెక్టార్ పెట్టలేదు కదా మనం. సో dx/dt ఈజ్ స్పీడ్. సో ఏ బార్ ఈక్వల్ టు v ఇంటూ dv/dx. సో స్పీడ్ ఇంటూ dv/dx, అది కూడా యాక్సలరేషన్ ఫార్ములా అమ్మా. సో యాక్సలరేషన్ ఫార్ములా ఈ మూడు గుర్తుపెట్టుకోండి అమ్మా. యాక్సలరేషన్ ఫార్ములాస్ ఆ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఏ బార్ ఈక్వల్ టు dv/dt, ఏ బార్ ఈక్వల్ టు d²s/dt² అండ్ ఏ బార్ ఈక్వల్ టు v ఇంటూ dv/dx. ఇలా చెప్పడం మర్చిపోయానమ్మా, అందుకని ఇప్పుడు చెప్పేశాను. పాజ్ చేసి ఇది రాసుకున్నాము. యూనిఫామ్ యాక్సలరేషన్ గురించి చెప్పాల్సిన టాపిక్లో చెప్పాల్సింది కాదు అది, బట్ ఇందా మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకున్నాం అది. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి. ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా, చిన్న పాయింటే కానీ ఇంపార్టెంట్. డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఒక బాడీ ఏ డైరెక్షన్లో వెళ్తుంది మనం ఎవరిని బట్టి చెప్తాం? డిస్ప్లేస్మెంట్ బట్టి చెప్తామా, లేదంటే వెలాసిటీకి ఉన్న వాల్యూ బట్టి చెప్తామా, లేదంటే యాక్సలరేషన్కి ఉన్న వాల్యూ బట్టి చెప్తామా? చూడండి, ఈ మూడు వెక్టార్సే కాబట్టి మూడిటికి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. ఓకే, సో డిస్ప్లేస్మెంట్ వాల్యూ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, జీరో కావచ్చు. డిస్ప్లేస్మెంట్ వాల్యూ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, జీరో కావచ్చు. అలాగే వెలాసిటీ వాల్యూ కూడా పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, జీరో కావచ్చు. అలాగే యాక్సలరేషన్ వాల్యూ కూడా పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, జీరో కావచ్చు, ఏదైనా కావచ్చు అమ్మ. బికాస్ దే ఆర్ వెక్టార్స్ కి పాజిటివ్ వాల్యూ ఉండొచ్చు, నెగిటివ్ వాల్యూ ఉండొచ్చు, జీరో వాల్యూ ఉండొచ్చు. మనం చెప్పలేం కదా ఏ వాల్యూ ఉంటుందో. అయితే డైరెక్షన్ ఆఫ్ మోషన్, ఒక బాడీ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, పాజిటివ్ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? డిస్ప్లేస్మెంటా, వెలాసిటీనా, యాక్సలరేషనా? అంటే ఆన్సర్ ఈజ్ వెలాసిటీ అమ్మ. వెలాసిటీ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ 1 డైమెన్షనల్ మోషన్ లో వెళ్తుంది, ఎక్స్ యాక్సిస్ లో వెళ్తుంది అన్నాం. వెలాసిటీ కనుక పాజిటివ్ వస్తే బాడీ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లో వెళ్తున్నట్టు, వెలాసిటీ కనుక నెగిటివ్ వస్తే బాడీ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ లో వెళ్తున్నట్టు. లేదా మనం తీసుకున్న వెలాసిటీ డైరెక్షన్, ఏ డైరెక్షన్ అయితే పాజిటివ్ తీసుకుంటున్నామో ఆ డైరెక్షన్ లో బాడీ వెళ్తున్నట్టు, దానికి ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి వాల్యూ, దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో బాడీ వెళ్తున్నట్టు. ఓకే అమ్మా. సో డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ బాడీ ఎవరు డిసైడ్ చేస్తారంటే వెలాసిటీ డిసైడ్ చేస్తుందమ్మా, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆరిజిన్ అమ్మా, ఇది ఆరిజిన్. ఓకే, t=0 సెకండ్స్ దగ్గర బాడీ ఇక్కడ ఉందంట. t=0 సెకండ్స్ దగ్గర బాడీ ఇక్కడ ఉందంట. దాని డిస్ప్లేస్మెంట్ +2 మీటర్స్. ఆరిజిన్ ఇది అనుకోండి, ఒక +2 మీటర్స్ అనుకోండి. ఇది ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉందో చెప్తుంది కానీ, చూడమ్మా, ఆరిజిన్ నుంచి బాడీ ఎంత దూరంలో ఉందో చెప్తుంది కానీ అది ఎటు వెళ్తుందో చెప్పదుగా. ఈ బాడీ ఇటు వెళ్తుండొచ్చు, ఇటు వెళ్తుండొచ్చు. దాని డిస్ప్లేస్మెంట్ 2 మీటర్స్. ఒక బాడీ ఇటు వెళ్ళినా దాని డిస్ప్లేస్మెంట్ +2 మీటర్స్. సో బాడీ ముందుకు వెళ్తుందా, వెనక్కి వస్తుందా అనేది
డిస్ప్లేస్మెంట్ నుంచి మనం చెప్పలేమమ్మా. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఉంది అనుకోండి, -2 మీటర్స్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఇది ఆరిజిన్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది అనుకోండి, -2 మీటర్స్ డిస్ప్లేస్మెంట్ లేదా -x. ఇక్కడ నెగిటివ్ ఉంది అంటే బాడీ ఇలా వెళ్తున్నట్టు కాదు కదా, బాడీ ఇటు వెళ్తుండొచ్చు ఇటు వెళ్తుండొచ్చు. మనం చూసిన టైంలో ఇక్కడ ఉంది అంటే ఆరిజిన్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది అంటే నెగిటివ్ యాక్సిస్ లో ఉంది కాబట్టి దాన్ని మనం డైరెక్షన్ ఆఫ్ బాడీ అనేది డిస్ప్లేస్మెంట్ నుంచి కనుక్కోలేమమ్మా. ఎవరి నుంచి కనుక్కుంటాం మనం? వెలాసిటీ నుంచి. ఓకే, ఎవరి నుంచి కనుక్కుంటాం మనం? వెలాసిటీ నుండే. అలాగే సార్ మరి యాక్సలరేషన్ నుంచి కనుక్కోలేమా అంటే యాక్సలరేషన్ నుంచి కూడా కనుక్కోలేము. ఎందుకు చెప్పండి? యాక్సలరేషన్ పాజిటివ్ వచ్చింది అంటే ఫైనల్ వెలాసిటీ ఎక్కువ, ఇనీషియల్ వెలాసిటీ తక్కువ అని అర్థం అమ్మా. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? v2 - v1 by t2 - t1. యావరేజ్ యాక్సలరేషన్ ఫార్ములా చూద్దాం. v2 - v1 by t2 - t1. కొన్ని ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ చూసిన dv/dt. ఈ చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది పాజిటివ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఫైనల్ వెలాసిటీ ఎక్కువ ఉన్నట్టు ఇనీషియల్ వెలాసిటీ తక్కువ ఉన్నట్టు అమ్మ. ఫైనల్ వెలాసిటీ ఎక్కువ, ఇనీషియల్ వెలాసిటీ తక్కువ అంటే వెలాసిటీలో చేంజ్ వచ్చింది. వెలాసిటీ పెరగొచ్చు తగ్గొచ్చు కదా అమ్మ. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకో పదం కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇది ఆల్రెడీ ఎలాగో టాపిక్ వచ్చింది, ఇక్కడ పదం ఇంట్రడ్యూస్ చేస్తాను. చూడమ్మా, వెలాసిటీ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, ఫైనల్ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది, ఇనీషియల్ వెలాసిటీ తక్కువ ఉంటుంది. అక్కడ బాడీకి యాక్సలరేషన్ ఉంది అంటాం, అది పాజిటివ్ యాక్సలరేషన్. ఓకే, బాడీకి వెలాసిటీ తగ్గుతుంది అనుకోండి, అప్పుడు కూడా చేంజ్ ఇన్ వెలాసిటీ ఉన్నట్టే కదా, అప్పుడు కూడా బాడీకి యాక్సలరేషన్ ఉంటుంది కదా. ఓకే అమ్మా, బాడీకి వెలాసిటీ తగ్గుతుంది అనుకుందాం అమ్మా. బాడీకి వెలాసిటీ తగ్గుతుంది అనుకుందాం. బాడీకి వెలాసిటీ తగ్గుతుంది అనుకుందాం అంటే ఫస్ట్ ఏమో 5 మీటర్/సెకండ్ వెలాసిటీతో వెళ్తుంది, కాసేపటి తర్వాత 4 మీటర్/సెకండ్ వెలాసిటీ తోటి, కాసేపటి తర్వాత 2 మీటర్/సెకండ్ వెలాసిటీ తోటి, ఈ విధంగా వెళ్తుంది అనుకుందాం బాడీ. అంటే ఇక్కడ వెలాసిటీ ఏమవుతుందమ్మా? గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. మీరు యాక్సలరేషన్ కనుక క్యాల్కులేట్ చేస్తే ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది. మీరు యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేస్తే ఏమొస్తుందమ్మా? ఖచ్చితంగా నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో యాక్సలరేషన్ పాజిటివ్ అయితే యాక్సలరేషన్ అంటాం, యాక్సలరేషన్ నెగిటివ్ అయితే దాన్ని నెగిటివ్ యాక్సలరేషన్ అంటాం, లేదంటే దానికి ఇంకొక పేరు ఉందమ్మా, డీసిలరేషన్ ఆర్ రిటార్డేషన్ డీసిలరేషన్ ఆర్ రిటార్డేషన్. ఓకే, ఈ రెండింటికి మీనింగ్ ఏంటమ్మా? ఈ రెండింటికి మీనింగ్ ఏంటి? నెగిటివ్ యాక్సలరేషన్ అని. యాక్సలరేషన్ కనుక నెగిటివ్ ఉంటే దాన్నే మనం డీసిలరేషన్ అంటాం. దాన్నే మనం ఏమంటాం అమ్మా? డీసిలరేషన్ అంటాం, గుర్తుపెట్టుకోండి. లేదంటే రిటార్డేషన్, ఈ రెండు పదాలు వాడుతుంటారు. డీసిలరేషన్ కానీ రిటార్డేషన్ కానీ, ఎక్కువగా రిటార్డేషన్ వాడతారు. ఓకే, డీసిలరేషన్ కూడా వాడచ్చు, లేదంటే నెగిటివ్ యాక్సలరేషన్ అనొచ్చు. ఓకే అమ్మా, ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ వచ్చినప్పుడు. యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. యాక్సలరేషన్ అండ్ వెలాసిటీ రెండు గనక ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే అప్పుడు మనకి నెగిటివ్ యాక్సలరేషన్ అన్న కాన్సెప్ట్ వస్తుందమ్మా. యాక్సలరేషన్ తగ్గుతుంది. వెలాసిటీ పెరుగుతున్న డైరెక్షన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో చూసుకున్నాం అనుకోండి, దాన్నే మనం డీసెలరేషన్ అంటాం. ఓకే అమ్మా, యాక్సలరేషన్ వెలాసిటీ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంటే అప్పుడు మనకి యాక్సలరేషన్ డిక్రీజ్ అవుతుంది, అది వెలాసిటీ డిక్రీజ్ అవుతుందమ్మా. వెలాసిటీ ఆఫ్ ది బాడీ డిక్రీజెస్. వెలాసిటీ ఆఫ్ ది బాడీ డిక్రీజెస్. ఆ వెలాసిటీ ఆఫ్ ది బాడీ డిక్రీజ్ అవుతుంది అంటే బాడీకి డీసెలరేషన్ ఉంది అంటాం. ఓకే అమ్మా, అయితే బాడీ మోషన్ ఎటు ఉంది? ఒక బాడీ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ లోనా, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ లోనా? పాజిటివ్ వై డైరెక్షన్ లోనా, నెగిటివ్ వై డైరెక్షన్ లోనా? లేదా బాడీ రెస్ట్ లో ఉందా? అది ఎవరు డిసైడ్ చేస్తారంటే వెలాసిటీ డిసైడ్ చేస్తుందమ్మా. వెలాసిటీ 0 అంటే బాడీ రెస్ట్ లో ఉంది అని అర్థం. వెలాసిటీ 0 అంటే ఏంటమ్మా? బాడీ రెస్ట్ లో ఉంది అని అర్థం. అలా రెస్ట్ లో ఉందని కంప్లీట్ గా రెస్ట్ లో ఉందని చెప్పలేమమ్మా. డిస్ప్లేస్మెంట్ 0 అవ్వచ్చుగా. ఓకే, బాడీ డిస్ప్లేస్మెంట్ 0 అవ్వచ్చుగా. ఓకేనా? అంటే నేను చెప్పేది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ గురించి మాట్లాడుతున్నాను. ఓకే, ఇన్స్టంటేనియస్
వెలాసిటీ. ఇక్కడ డౌట్ వచ్చి ఉండొచ్చు, సార్ బాడీ రెస్ట్లో ఉందంటే డిస్ప్లేస్మెంట్ జీరో అవ్వచ్చుగా. అంటే బాడీ ఒక గంట తర్వాత సేమ్ పొజిషన్కి వచ్చింది అనుకోండి, బాడీ మూవ్ అవుతుంది, సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుందమ్మా. ఇక్కడ స్టార్ట్ అయింది, ఒక గంట తర్వాత ఇక్కడ వచ్చింది, బాడీ రెస్ట్లో ఉందంటమ్మా? లేదుగా, బాడీ మోషన్లోనే ఉంది. ఓకే, సో మోషన్ ఆఫ్ ఏ బాడీ ఎవరు డిసైడ్ చేస్తారంటే వెలాసిటీ డిసైడ్ చేస్తుంది. ఏ వెలాసిటీ డిసైడ్ చేస్తుంది? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ డిసైడ్ చేస్తుందమ్మా, యావరేజ్ వెలాసిటీ కాదు. ఎవరు డిసైడ్ చేస్తారు? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ డిసైడ్ చేస్తుంది. ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో బాడీకి వెలాసిటీ జీరో అంటే బాడీ రెస్ట్లో ఉన్నట్టు. ఓకే, సో బాడీ మోషన్లో ఉందా రెస్ట్లో ఉందా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? ఇవన్నీ ప్రాబ్లమ్స్లో ఉపయోగపడతామని నేను చెప్పే పాయింట్స్ అన్ని ప్రాబ్లమ్స్లో ఉపయోగపడతాయి. బాడీ మోషన్లో ఉందా రెస్ట్లో ఉందా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కనుక జీరో అయితే బాడీ రెస్ట్లో ఉన్నట్టు. సరే, బాడీ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతుంది, మేబీ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతుంది. బాడీ మరి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతుందా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతుందా అంటే మళ్ళీ ఇన్స్టంటేనియస్ వెలాసిటీనే క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కనుక పాజిటివ్ వస్తే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతున్నట్టు. ఇన్స్టెంట్ వెలాసిటీ కనుక నెగిటివ్ వస్తే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో మూవ్ అవుతున్నట్టు. సో ఈ రకంగా డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఎవరి నుంచి మనం చెప్పుకోవచ్చు? వెలాసిటీ ఆఫ్ బాడీ నుంచి డైరెక్షన్ ఆఫ్ మోషన్ మనం చెప్పొచ్చు. ఓకే, బాడీ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, బాడీ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, బాడీ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, బాడీ ఎక్స్ యాక్సిస్కి 45 డిగ్రీస్ యాంగిల్లో మూవ్ అవుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి చెప్తాం? ఎవరి నుంచి చెప్తాం అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఎవరు చెప్తారమ్మా? ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. గుర్తుపెట్టుకోండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రాబ్లమ్స్లో ఇవి ఉపయోగిస్తాం. మనం ఈ కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ అన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఉపయోగిస్తామమ్మా. ఓకే, సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. అంటే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్తో క్లియర్ అవుతాయి. ప్రాబ్లమ్స్లో ఏమైనా కొత్త పాయింట్స్ వస్తే అవి కూడా తెలుస్తాయి. ఓకే, చూడమ్మా, పార్టికల్ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. పార్టికల్ యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంది అన్నాడు. ఇట్స్ పొజిషన్ ఇన్ టైమ్ t seconds is given in meters by the relation x equal to 3 plus 4t plus 5t square అన్నాడు. పొజిషన్ ఈ విధంగా మారుతుందంట విత్ రెస్పెక్ట్ టు టైం. ఎలా మారుతుందంట? x ఈక్వల్ టు 3 ప్లస్ 4t ప్లస్ 5t స్క్వేర్ ఈ విధంగా మారుతుందట. మనల్ని ఏమడిగాడు? క్యాల్కులేట్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ వెలాసిటీ at t equal to 3 seconds, uniform acceleration, position at t equal to 5 seconds. ఓకే అమ్మా, పొజిషన్ at t equal to 5 seconds. ఇలాగా ఒక 4 క్వశ్చన్లు అడిగాడు. ఫస్ట్ నేను 4th ఇచ్చేసేస్తా అమ్మా. పొజిషన్ at t equal to 5 seconds అడిగాడే, చాలా ఈజీ. ఎందుకు? మనకి x ఈక్వల్ టు 3 ప్లస్ 4t ప్లస్ 5t స్క్వేర్ని ఇచ్చాడు. మనం ఏం చేయాలమ్మా? t ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేయడమే. 5 seconds అన్నాడు కదా. సో 4th ప్రాబ్లం ఫస్ట్ చేస్తున్నామమ్మా. t ఈక్వల్ టు 5 seconds కనుక మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? x ఈక్వల్ టు 3 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 5 స్క్వేర్. ఓకే అమ్మా, సో 3 ప్లస్ 20 ప్లస్ 4 5 ఆర్ 20 కదా, 5 5 ఆర్ 25, 25 5 ఆర్ 125. సో ఇదేమవుతుంది? 125 ప్లస్ 20 145 ప్లస్ 3 148 meters. దిస్ ఈస్ ది డిస్ప్లేస్మెంట్. ఓకే అమ్మా, 148 meters అనేది డిస్ప్లేస్మెంట్. చాలా ఈజీ అమ్మా, డైరెక్ట్గా టైంని మనం సబ్స్టిట్యూట్ చేయడమే. అప్పుడు పొజిషన్ at t ఈక్వల్ టు 5 seconds మనకు వచ్చేస్తుంది, పొజిషన్ వచ్చింది. ఓకే, సో మిగిలిన 3 ఎలా క్యాల్కులేట్ చేయాలి? మనకి ఏమి ఇచ్చాడు? x ఈక్వల్ టు 3 ప్లస్ 4t ప్లస్ 5t స్క్వేర్ ఇచ్చాడు. వెలాసిటీ v ఈక్వల్ టు మనం dx బై dt క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది కదమ్మా. వెలాసిటీ v ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ఈక్వేషన్ ని విత్ రెస్పెక్ట్ టు టైం ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుంది కదా. విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తే సరిపోతుంది కదమ్మా. సో x బదులు ఏం పెట్టాలి? 3 ప్లస్ 4t ప్లస్ 5t స్క్వేర్. 3 ప్లస్ 4t ప్లస్ 5t స్క్వేర్, దట్ ఈస్ వెలాసిటీ. d బై dt ఆఫ్ 3 ప్లస్ 4t ప్లస్ 5t స్క్వేర్. డిఫరెన్షియేషన్ మీకు వచ్చి ఉండాలమ్మా. చూడండి, ప్రస్తుతానికి ఇది రాస్తున్నా. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0 అమ్మా. కాబట్టి ఫస్ట్ 0 అయిపోతుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ t పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది?
n ఇంటూ టీ పవర్ n మైనస్ 1. ఓకే, మళ్ళీ ఈ ఫార్ములాస్ రాస్తున్నాం, మీకు తెలుసో తెలియదో రాస్తున్నాం. సమ్ కాన్స్టెంట్ ఇంటూ టీ పవర్ n ఉందనుకోండి, ఆ కాన్స్టెంట్ అలాగే ఉంటుంది ఏ, మళ్ళీ ఇది n ఇంటూ టీ పవర్ n మైనస్ 1. ఇవి డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ అమ్మ. డిఫరెన్సియేషన్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. డిఫరెన్సియేషన్ ఆఫ్ టీ పవర్ n అమ్మ, టైంని విత్ రెస్పెక్ట్ టు టైమే డిఫరెన్షియేట్ చేయాలి. ఇక్కడ x ఉండి ఇక్కడ t ఉందనుకోండి, సినిమా వేరే వస్తుంది. ఓకే, సో dy dt ఆఫ్ టీ పవర్ n ఏమవుతుందమ్మా, n ఇంటూ టీ పవర్ n మైనస్ 1. dy dt ఆఫ్ a ఇంటూ టీ పవర్ n, a అంటే కాన్స్టెంట్, టీ పవర్ n అంటే n ఇంటూ టీ పవర్ n మైనస్ 1 డిఫరెన్సియేషన్. ఓకే, డిఫరెన్సియేషన్ వాల్యూ ఇలా వస్తుంది. ఈ ఫార్ములాస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, అవి మీరు చూడాలి. సో డిఫరెన్సియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 తీసేయండి, ప్లస్ డిఫరెన్సియేషన్ ఆఫ్ 4t, ఈ ఫార్ములా అప్లై చేయండి, 4 మిగులుతుంది. టీ పవర్ 1 మైనస్ 1 బై 1 ఇంటూ టీ పవర్ 1 మైనస్ 1 వస్తుంది అంటే టీ పవర్ 0, టీ పవర్ 0 అంటే 1. ఓకే, సో 4 మిగులుతుంది. ప్లస్ 5t స్క్వేర్, 5t స్క్వేర్కి ఇదిగోండి ఈ ఫార్ములా అప్లై చేయండి. ఓకే, మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేయండి, మీకు ఏమొస్తుందంటే 10t వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఇవన్నీ మీరు ఫాస్ట్గా చేయగలగాలి. ఓకేనా, ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ వేసి చెక్ చేసుకోండి. ఏ బదులు 5 ఉంది, టీ పవర్ n బదులు టీ స్క్వేర్ ఉంది. ఏ బదులు 5 ఉంది, టీ పవర్ n బదులు టీ స్క్వేర్ ఉంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని ఇది వస్తుందో రాదో చూసుకోండి అంతే. ఓకేనా, సో వెలాసిటీ v ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, 4 ప్లస్ 10t. వెలాసిటీ v ఈక్వల్ టు 4 ప్లస్ 10t అని వచ్చింది. సో ఫస్ట్ బిట్ ఏంటో చెప్పండి అమ్మా. ఫస్ట్ బిట్ ఏంటి, ఇనీషియల్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. అంటే వెలాసిటీ అట్ t ఈక్వల్ టు 0 సెకండ్స్ కదా. ఇనీషియల్ వెలాసిటీ కనుక్కోమన్నాడు అమ్మ. అంటే ఏంటి, వెలాసిటీ అట్ t ఈక్వల్ టు 0 సెకండ్స్. ఓకే, సో వెలాసిటీకి మనకు ఆల్రెడీ ఫార్ములా వచ్చింది 4 ప్లస్ 10t అని. వెలాసిటీకి మనకు ఆల్రెడీ ఫార్ములా వచ్చింది 4 ప్లస్ 10t అని. దీంట్లో t బదులు 0 పెట్టండి, v ఈక్వల్ టు 4 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. v ఈక్వల్ టు 4 మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ ఏంటి, వెలాసిటీ అట్ t ఈక్వల్ టు 3 సెకండ్స్ అడిగాడమ్మా. వెలాసిటీ అట్ t ఈక్వల్ టు 3 సెకండ్స్ అడిగాడు. అంటే వెలాసిటీ v ఈక్వల్ టు 4 ప్లస్ 10 ఇంటూ 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 30 ప్లస్ 4, 34 మీటర్స్ పర్ సెకండ్. వెలాసిటీ అట్ t ఈక్వల్ టు 3 సెకండ్స్ అడిగాడమ్మా, ఏమవుతుంది, అది కూడా ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఏం కావాలి మనకి, యూనిఫామ్ యాక్సిలరేషన్ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఓకే అమ్మా, ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వచ్చింది. యాక్సిలరేషన్ కావాలంటే దాన్ని మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ చేస్తే d బై dt ఆఫ్ 4 ప్లస్ 10t. మళ్ళీ సేమ్ ఇవే ఫార్ములాస్ అప్లై చేయండి. d బై dt ఆఫ్ 4 కాన్స్టెంట్ కాబట్టి 0 వస్తుంది. ఓకే, d బై dt ఆఫ్ 10t ఏమొస్తుందమ్మా, 10 వస్తుంది. సో 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ది యాక్సిలరేషన్. ఏం యాక్సిలరేషన్ అమ్మది, యూనిఫామ్ యాక్సిలరేషన్. ఏం యాక్సిలరేషన్ అమ్మది, యూనిఫామ్ యాక్సిలరేషన్. ఓకే అమ్మా, పాజ్ చేసి రాసుకోండి. ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం, ముందు పాజ్ చేసి ఇది రాసుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది యాక్సిలరేషన్ సంబంధించిన క్వశ్చన్ కాదు కానీ ఒకసారి చూడమ్మా. ద పొజిషన్ ఆఫ్ ఏ పార్టికల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఇస్ గివెన్ బై ది రిలేషన్. ఇది కూడా ఈ విధంగా ఇచ్చాడు రిలేషన్. ఓకే, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ పొజిషన్ ఈ విధంగా మారుతుందట. ఇక్కడ t ఏమో సెకండ్స్ లోని, x మీటర్స్ లో ఉంది. అయితే మనం ఏం కనుక్కోవాలి, వాట్ ఈస్ ద టైమ్ ఇన్స్టెంట్ వెన్ పార్టికల్ ఈజ్ ఎట్ రెస్ట్. పార్టికల్ రెస్ట్ లో ఉంది అని ఎప్పుడు అంటామమ్మా, పార్టికల్ రెస్ట్ లో ఉంది అని ఎప్పుడు అంటాం, వెన్ v ఈక్వల్ టు 0. అంతే కదా, పార్టికల్ రెస్ట్ లో ఉంది అని ఎప్పుడు అంటాం మనం, వెలాసిటీ v ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఆ పర్టికులర్ ఇన్స్టెంట్ లో వెలాసిటీ v ఈక్వల్ టు 0 అయినప్పుడు ఆ టైం ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. వెలాసిటీ v ఈక్వల్ టు dx బై dt. అంటే d బై dt ఆఫ్ t క్యూబ్ మైనస్ 60 స్క్వేర్ ప్లస్ 90. ఓకే అమ్మా, t క్యూబ్ కి డిఫరెన్సియేషన్ 3t స్క్వేర్ మైనస్ 60 కి డిఫరెన్సియేషన్ 12t. ఆ ఫార్ములాస్ వేసుకోండి, ఇందాక రాశాను కదా ఫార్ములాస్. ఏంటా ఫార్ములాస్, d బై dt ఆఫ్ t పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ t పవర్ n మైనస్ 1. ఓకే, d బై dt ఆఫ్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ t పవర్ n ఉంటే ఏం రాయాలి, కాన్స్టెంట్ ఇంటూ n ఇంటూ t పవర్ n మైనస్ 1. d బై dt ఆఫ్
కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా ఫార్ములాస్. ఓకే, ఆ ఫార్ములాస్ అప్లై చేస్తున్నాను ఇక్కడ, అంతే. ఆ ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేస్తున్నాను, మీరు కావాలంటే ఓపిక్గా చేసుకోండి. t³ కి డిఫరెన్షియేషన్ 3t² మైనస్ 6t² కి డిఫరెన్షియేషన్ -12t ప్లస్ 90 కి డిఫరెన్షియేషన్ 9. ఓకే అమ్మా. సో వెలాసిటీ వాల్యూ నాకు వచ్చేసింది. అయితే నాకేం కావాలి? పార్టికల్ ఎప్పుడు రెస్ట్లో ఉంది అనేది కావాలి. పార్టికల్ ఎప్పుడు రెస్ట్లో ఉంటుందమ్మా? v = 0 అయినప్పుడు. అంటే 3t² మైనస్ 12t ప్లస్ 9 = 0 అయినప్పుడు పార్టికల్ రెస్ట్లో ఉంటుంది. ఓకే, దీంట్లో 3 కామన్ తీసేయచ్చు కదా. 3 కామన్ తీస్తే t² మైనస్ 4t ప్లస్ 3 = 0. అంటే మనం ఫైనల్గా కనుక్కోవాల్సిన వాల్యూ ఏంటమ్మా? t² ప్లస్ 4t ప్లస్ t² మైనస్ 4t ప్లస్ 3 = 0. దీని నుంచి t వాల్యూ కనుక్కోవాలి. దట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అమ్మా. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీకు ఐడియా ఉందమ్మా? ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీకు ఐడియా ఉందా? ఏంటమ్మా? ax² ప్లస్ bx ప్లస్ c = 0 అయితే ax² ప్లస్ bx ప్లస్ c అనేది ఇట్ ఈస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ ఎలా ఉంటాయి? x = ప్లస్ ఆర్ మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac/2a. ఇక్కడ x బదులు t ఉంది అంతే, a బదులు 1 ఉంది, b బదులు -4 ఉంది, c బదులు 3 ఉంది. సో మీరు ఈ ఫార్ములాను ఉపయోగించేయచ్చు, లేదంటే వేరే టెక్నిక్స్ కూడా ఉన్నాయమ్మా. 10th క్లాస్లో మీరు చదువుకుని ఉంటారు, మళ్ళీ మర్చిపోయి ఉంటారు కూడా, గుర్తు తెచ్చుకోండి. ఓకే, దీన్ని ఎలా రాస్తాను నేను? t² మైనస్, ఇక్కడ +3 ఉంది కదమ్మా, ఇక్కడ -3t మైనస్ 4t ప్లస్ 3 ఇలా రాయొచ్చా? సారీ -3t మైనస్ t ప్లస్ 3 ఇలా రాస్తాము. -3t మైనస్ t 4t అవుతుంది కదా. ఈ రెండాటిలో t కామన్, ఇదంతా ఇంకా మీకు తెలుసు కదమ్మా. t -3 వస్తుంది, మైనస్ ఇక్కడ 1 కామన్ తెస్తే t -3 వస్తుంది, ఇది = 0. అంటే దీన్ని t - 1 ఇంటూ t - 3 అని రాసుకోవచ్చు. ఓకే, అంటే t - 1 = 0 అవ్వాలి, ఆర్ t - 3 = 0 అవ్వాలి, అంతే కదమ్మా. ఓకే అమ్మా, ఇక్కడ వరకు అమ్మ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం వచ్చు కదా. ఓకే, అంటే రాని వాళ్ళు కూడా ఉంటారమ్మా, ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయడం రాని వాళ్ళు కూడా ఉంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సింపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది. మీకు వస్తే ఓకే, లేదంటే ఈ ఫార్ములా ఏంటి? ఓకేనా? సో t = 1 సెకండ్ ఆర్ t = 3 సెకండ్స్. అంటే బాడీ, ఈ పార్టికల్ t = 1 సెకండ్ దగ్గర రెస్ట్లో వస్తుంది, ఇంకా t = 3 సెకండ్స్ దగ్గర కూడా రెస్ట్లో వస్తుంది. t = 1 సెకండ్ దగ్గర రెస్ట్లో వస్తుంది, ఇంకా t = 3 సెకండ్స్ దగ్గర కూడా బాడీ రెస్ట్లోకి వస్తుంది. ఓకే అమ్మా, ఈ రకంగా చేస్తాం. ఓకే, రైట్. పాజ్ చేసి రాసుకోండి అమ్మా. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. The position of a particle varies with time according to the relation x = 3t² plus 5t³ plus 7t. ఓకే, x ఏమో మీటర్స్ లో ఉంది, t ఏమో సెకండ్స్ లో ఉందమ్మా. ఈ విధంగా పొజిషన్ మారుతుందట. The displacement during t = 1 second to t = 3 seconds. t = 1 సెకండ్ నుంచి t = 1 సెకండ్ నుండి t = 3 సెకండ్స్ మధ్యలో, అంతేనా? 3 సెకండ్స్ మధ్యలో డిస్ప్లేస్మెంట్ ఎంత? ఓకే, డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది కావాలమ్మా. t = 1 సెకండ్ నుండి t = 3 సెకండ్స్ మధ్యలో డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది కావాలి. ఓకేనా? సో క్యాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ మనం పొజిషన్ అట్ t = 1 సెకండ్ చూద్దాం. పొజిషన్ అట్ t = 1 సెకండ్ ఏం చేయడం? ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? x = 3t² ప్లస్ 5t³ ప్లస్ 7t. ఇది కనపడుతుందా కెమెరాలో? ఓకే, 3t² ప్లస్ 5t³ ప్లస్ 7t అని ఇచ్చాడు. దాంట్లో t బదులు 1 పెట్టండి. 1 పెడుతుంది ఏమవుతుంది? 3 × 1² ప్లస్ 5 × 1³ ప్లస్ 7 × 1 ఏమవుతుందమ్మా? 3 + 5 + 7 which is equal to 3 + 5 + 7 which is equal to 12 + 3 15. సో x1 = 15 మీటర్స్ అనేది పొజిషన్ అమ్మా. ఓకే, t = 1 సెకండ్ దగ్గర పొజిషన్ అది. నెక్స్ట్ t = 3 సెకండ్స్ దగ్గర పొజిషన్ x2 అనుకుందాం. t = 3 సెకండ్స్ దగ్గర పొజిషన్ ని x2 అనుకుందాం. ఏమవుతుందమ్మా?
3 into 3 square plus 5 into 3 cube plus 7 into 3. ఏమవుతుందమ్మా 3 into 3 square అంటే 3 into 9 plus 5 into 3 3s are 9, 9 3s are 27 plus 7 3s are 21. ఓకే అమ్మా 3 9s are 27 plus 5 27 are 5 5s are 5 7s are 35 3 5 2s are 10 135. ఓకే అంతేగా 5 27s are 135 7s are 35 3 5 2s are ఓకే ప్లస్ ఇది 21. ఇది యాడ్ చేస్తే ఏమొస్తుంది 7 plus 5 12 plus 1 13 1 3 4 plus 2 6 plus 2 8 183 అంతే కదమ్మా 135 plus 21 156 156 plus 27 156 plus 20 176 plus 7 183 రైట్ కరెక్ట్ అమ్మా. సో 183 మీటర్స్. మనకేం కావాలి డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్. ఫైనల్ పొజిషన్ ఏమో 183 మైనస్ ఇనీషియల్ పొజిషన్ ఏమో 15 13 నుంచి 5 తీస్తే 8 7 నుంచి 1 తీస్తే 6 సో 168 మీటర్స్ ఈజ్ ది డిస్ప్లేస్మెంట్. సో టీ ఈక్వల్ టు 1 స్టార్టింగ్ నుంచి అడగలేదు అన్నమాట. టీ ఈక్వల్ టు 1 సెకండ్ నుంచి టీ ఈక్వల్ టు 3 సెకండ్స్ మధ్యలో డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగాడు. టీ ఈక్వల్ టు 1 సెకండ్ నుండి టీ ఈక్వల్ టు 3 సెకండ్స్ మధ్యలో డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగాడు. ఓకే సో దట్ ఈస్ ది ఆన్సర్ 168 మీటర్స్ అనేది. ఓకే అమ్మా సరే ఫస్ట్ మనం యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటమ్మా యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి x2 మైనస్ x1 బై t2 మైనస్ t1 కదా యావరేజ్ వెలాసిటీ. ఓకే సో x2 మైనస్ x1 బై t2 మైనస్ t1. ఓకే డెల్టా x బై డెల్టా t అనేది యావరేజ్ వెలాసిటీ ఫార్ములా x2 మైనస్ x1 బై t2 మైనస్ t1. ఓకే x వాల్యూ ఎంతమ్మా 3t స్క్వేర్ ప్లస్ 5t క్యూబ్ ప్లస్ 7t. నేను t1 ఈక్వల్ టు ఫస్ట్ ఏం పెడదాం 0 పెడదాం. t1 ఈక్వల్ టు 0 పెడతా అప్పుడు వచ్చిన పొజిషన్ x1 అంటాను. సో x1 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా x1 ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి దీంట్లో 0 పెట్టేసాం అనుకోండి 0 మొత్తం 0 అమ్మా. టీ స్క్వేర్ బదులు 0 టీ క్యూబ్ బదులు 0 టీ బదులు కూడా 0నే వస్తుంది. నెక్స్ట్ t2 ఈక్వల్ టు ఎంత పెట్టాలి 5 సెకండ్స్ పెట్టాలి. t2 ఈక్వల్ టు 5 సెకండ్స్ పెడితే x2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా దీంట్లో 5 పెట్టండి. 5 పెడితే x2 ఈక్వల్ టు ఏమవుతుంది 3 into 5 స్క్వేర్ ప్లస్ 5 into 5 క్యూబ్ 5 into 5 క్యూబ్ ప్లస్ 7 into 5. 3 into 5 స్క్వేర్ అంటే 325 are 75 ప్లస్ 125 5s are 125 5s are ఎంతమ్మా 625 5 5s are 25 2 625 వస్తుంది 625 చేయక్కర్లా 625 ప్లస్ 7 5s are 35. ఓకే 7 5s are 35. ఇదేమవుతుంది చూడమ్మా 75 ప్లస్ 35 ఎంత 110 అంతేనా 70 ప్లస్ 30 100 5 ప్లస్ 110 దీనికి యాడ్ చేస్తే 5 3 735 ఇస్ ది ఆన్సర్. ఏంటది x2 x1 ఏమో 0 మీటర్స్ x2 ఏమో 735 మీటర్స్. ఓకే అమ్మా మనకేం కావాలి యావరేజ్ వెలాసిటీ కావాలి. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా అది యావరేజ్ వెలాసిటీ ఫార్ములా అది x2 ఎంతమ్మా 735 మైనస్ 0 735 t2 మైనస్ t1 అంటే 5 మైనస్ 0 అది కూడా 5 ఏమవుతుందమ్మా 5 1s are 5 2 మిగులుతుంది 5 4s are 20 3 మిగులుతుంది. ఓకే 147 మీటర్స్ పర్ సెకండ్ అనేది యావరేజ్ వెలాసిటీ అమ్మా. ఓకే యావరేజ్ వెలాసిటీ ఎంతమ్మా 147 మీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ టైం కనుక్కోమన్నాడు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కనుక్కోమన్నాడు. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఎట్ ఎంతమ్మా t ఈక్వల్ టు 0 సెకండ్స్. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అట్ t ఈక్వల్ టు 0 సెకండ్స్ అంటే ఇక్కడ t బదులు 0 పెట్టండి. ఇది వెలాసిటీ ఫార్ములా అమ్మా. వెలాసిటీలో t బదులు 0 పెట్టండి మీకు వచ్చేస్తుంది. ఏమొస్తుంది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వస్తుంది. ఎంతమ్మా t బదులు 0 పెడితే ఇది 0 అవుతుంది 0 అవుతుంది 7 మిగులుతుంది. సో 7 మీటర్ పర్ సెకండ్ అనేది t ఈక్వల్ టు 0 దగ్గర ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అమ్మ. t ఈక్వల్ టు 0 అనే పాయింట్ దగ్గర ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అది.
నెక్స్ట్ v ఇన్స్టంటేనియస్ ఎట్ t ఈక్వల్ టు 5 సెకండ్స్. అదంత t ఇన్స్టంటేనియస్ ఎట్ t ఈక్వల్ టు 5 సెకండ్స్. అదెంతమ్మా? అదెంత అంటే ఇక్కడ t బదులు 5 పెట్టండి. ఇది వెలాసిటీ ఏది ఇక్కడ వెలాసిటీ ఫార్ములాలో t బదులు 5 పెట్టండి. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కదా. సో 6 ఇంటూ 5 ప్లస్ 15 ఇంటూ 5 స్క్వేర్ ప్లస్ 7. 6 5s are 30, 15 25s are 375. ఓకే, ఇది 25 ఉంటుంది కదా. 5 స్క్వేర్ అంటే 25 కదా. 15 5s are 75, 7 15 2s are 30, 37. ఓకే, 375 ప్లస్ 7 ఎంత వస్తుందమ్మా ఆన్సర్? ఇది 405 ప్లస్ 7 412 మీటర్ పర్ సెకండ్. సో t ఈక్వల్ టు 5 సెకండ్స్ దగ్గర చూడమ్మా, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ 0 సెకండ్స్ దగ్గర 7 మీటర్స్ పర్ సెకండ్, t ఈక్వల్ టు 5 సెకండ్స్ దగ్గర 412 మీటర్స్ పర్ సెకండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. అదే యావరేజ్ వెలాసిటీ 0 to 5 సెకండ్స్ యావరేజ్ వెలాసిటీ చూస్తే 147 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఓకేనా? ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? యావరేజ్ యాక్సలరేషన్ క్యాల్కులేట్ చేయమన్నాడు. యావరేజ్ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటమ్మా? v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. v2 ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాం. t ఈక్వల్ టు 5 సెకండ్స్ దగ్గర ఆల్రెడీ v2 క్యాల్కులేట్ చేసాము 412 మైనస్ t2 అది కూడా v1 అంటే t ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర వెలాసిటీ. t ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర వెలాసిటీ ఎంతమ్మా? 7 మీటర్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై t2 మైనస్ t1 అంటే 5 మైనస్ 0 5. ఓకే అమ్మా, పైన ఆల్రెడీ ఈ క్వశ్చన్ లో వచ్చిన డేటాని దీంట్లో వాడుకుంటున్నాం అమ్మా. ఓకే, v2 మైనస్ v1 బై t2 మైనస్ t1. సో 412 మైనస్ 5 7 అంతా 405 డివైడెడ్ బై 5 విచ్ ఇస్ ఈక్వల్ టు 81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యావరేజ్ యాక్సలరేషన్. ఓకే, యావరేజ్ యాక్సలరేషన్ వచ్చేసింది. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కావాలి. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ కోసం ఈ ఫార్ములా వాడుకోండి. యాక్సలరేషన్ వచ్చింది కదా 6 ప్లస్ 30t. ఓకే, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ dv బై dt ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఆ ఫార్ములా వాడుకోండి అమ్మా. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అట్ ఏం కావాలి? t ఈక్వల్ టు 0. అట్ t ఈక్వల్ టు 0 ఈ ఈక్వేషన్ లో t బదులు 0 పెట్టండి. 6 ప్లస్ 30 ఇంటూ 0 విచ్ ఇస్ ఈక్వల్ టు 6. అలాగే ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అట్ t ఈక్వల్ టు 5. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అట్ t ఈక్వల్ టు 5 ఏమవుతుందమ్మా? 6 ప్లస్ 30 ఇంటూ ఈ ఈక్వేషన్ లో పెడుతున్నామా, t బదులు 5 పెట్టండి. ఓకే, ఏమవుతుంది? 6 ప్లస్ 5 30s are 150 156 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ 150 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే అమ్మా, ఆన్సర్ రావట్లేదు అనుకుంటా. 156 అమ్మా, 150 కాదు. ఆన్సర్ కనపట్లేదు, కొంచెం పైకి రాస్తా. 156 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కనపడుతుంది. రైట్, 156 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చూసారమ్మా? సో యావరేజ్ యాక్సలరేషన్ ఒకలా ఉంటుంది, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ ఒకలా ఉంటుంది. యావరేజ్ యాక్సలరేషన్ కావాలంటే ఫస్ట్ మనం v2 v1 క్యాల్కులేట్ చేయాలి. ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ లో డైరెక్ట్ గా ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే మిగిలినవి కూడా. ఓకే అమ్మా, సో జాగ్రత్తగా చూసి చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడడం. A particle starts moving rectilinearly at t equal to 0 such that its velocity v changes with time according to the equation అని చెప్పి ఈక్వేషన్ ఇచ్చాడు. ఏమైందంటమ్మా? పార్టికల్ t ఈక్వల్ టు 0 టైం దగ్గర స్టార్ట్ అయిందట, మూవ్ అవటం స్టార్ట్ అయిందట. ఎలా మూవ్ అవుతుంది? ఇట్ ఈస్ మూవింగ్ రెక్టిలీనియర్లీ అంటే స్ట్రైట్ లైన్ మోషన్ అనమాట. ఓకే, సో స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతుంది విత్ ఏ వెలాసిటీ v. ఎంత వెలాసిటీ మూవ్ అవుతుందమ్మా? v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఆ v అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇక్కడ ఇచ్చాడు. v ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ t. సో టైంతో పాటు v అనేది ఆ విధంగా చేంజ్ అవుతుంది. t ఏమో సెకండ్స్ లో ఉంది, v ఏమో మీటర్స్ పర్ సెకండ్ లో ఉంది. ఫైండ్ ద టైమ్ ఇంటర్వెల్ ఫర్ విచ్ ద పార్టికల్ రిటార్డ్స్. పార్టికల్ కి రిటార్డేషన్ ఉందంట ఒక టైం ఇంటర్వెల్ లో. ఆ టైం ఇంటర్వెల్ ఎంత అని అడుగుతున్నాడు. ఒక టైం ఇంటర్వెల్ లో పార్టికల్ కి రిటార్డేషన్ ఉంది, ఆ టైం ఇంటర్వెల్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో పార్టికల్ రిటార్డేషన్ ఎప్పుడు చూపిస్తుందమ్మా? పార్టికల్ రిటార్డ్స్ when velocity and acceleration are in
ఆపోజిట్ డైరెక్షన్స్. వెలాసిటీను యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే పార్టికల్ రిటార్డ్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్ అంటే వాటి అంటే రెక్టిలినియర్ ప్రాపగేషన్ అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఆ రెండింటి మధ్యలో డాట్ ప్రొడక్ట్ కనుక తీసుకుంటే చూడండి, ఏ బార్ డాట్ వి బార్ కనుక తీసుకుంటే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 0. అంతేనమ్మా? ఓకే, ఇది తెలియపోతే వెక్టార్స్ లో డాట్ ప్రొడక్ట్ అన్న కాన్సెప్ట్ మీరు చదవాలి. ఓకే, అందుకనే వెక్టార్స్, ఈ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ మొత్తం కలిపి చూసిన తర్వాత, ఆ వీడియోస్ అన్నీ అయిన తర్వాత ఈ వీడియోస్కి రండి అని ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నామా, ఈ చాప్టర్ ముందు నుంచి. ఓకే, సో పార్టికల్ రిటార్డ్ అవుతుంది అంటే వెలాసిటీ యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నట్టు. అవి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయంటే వాటి డాట్ ప్రోడక్ట్ నెగిటివ్ వాల్యూ అవుతుందమ్మా. వాటి డాట్ ప్రోడక్ట్ నెగిటివ్ వాల్యూ అవుతుంది. కాబట్టి ఏ బార్ డాట్ వి బార్ షుడ్ బి లెస్ దాన్ 0. ఓకే, వాటి డాట్ ప్రోడక్ట్ నెగిటివ్ అవుతుందమ్మా. ఓకే, ఎలా నెగిటివ్ అవుతుంది? ఏ బార్ డాట్ వి బార్ అంటే ఏవి కాస్ తీటా అమ్మా. కాస్ తీటా వాల్యూ ఎక్కడ నెగిటివ్? 90 degrees నుండి 180 degrees మధ్యలో నెగిటివ్. ఓకే, సో యాక్సలరేషన్ వెలాసిటీ ఆపోజిట్ డైరెక్షన్ అంటే వెలాసిటీ ఇలా ఉందనుకోండి, యాక్సలరేషన్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, అలా అయినా ఉండొచ్చు. ఓకేనమ్మా? కాబట్టి అవి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి అంటే ఆ డాట్ ప్రొడక్ట్ అనేది నెగిటివ్ రావాలి. అంటే తీటా వాల్యూ, రెండింటికి మధ్యలో తీటా వాల్యూ 90కి 180 degreesకి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, అయితే రెక్టిలినియర్ ప్రాపగేషన్ అన్నాడు కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయని చెప్పామమ్మా. ఓకేనా? సో ఏదేమైనా కానీ డాట్ ప్రోడక్ట్ నెగిటివ్ అవ్వాలి. డాట్ ప్రోడక్ట్ నెగిటివ్ అవ్వడం అంటే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 0. అంటే ఏ ఇంటూ వి షుడ్ బి లెస్ దాన్ 0. ఓకే, ఏ ఇంటూ వి అనేది నెగిటివ్ వాల్యూ అయ్యి ఉండాలమ్మా. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ వి వాల్యూ మనకి ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందమ్మా? వి వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు. ఏమిచ్చాడు? t² - t అని ఇచ్చాడు. ఏ వాల్యూ ఎలా వస్తుంది? dv/dt క్యాల్కులేట్ చేయండి అంతే. ఏ వాల్యూ ఎలా వస్తుందమ్మా? dv/dt క్యాల్కులేట్ చేయండి. dv/dt ఏమవుతుంది? d/dt ఆఫ్ v అంటే t² - t. డిఫరెన్సియేషన్ ఏమవుతుందమ్మా? t² కి డిఫరెన్సియేషన్ 2t - t కి డిఫరెన్సియేషన్ 1. ఓకే, -t కి డిఫరెన్సియేషన్ 1 అంతే. -t కి డిఫరెన్సియేషన్ 1 ఎలా అయింది? t పవర్ n ఈక్వల్ టు d/dt ఆఫ్ t పవర్ n ఈక్వల్ టు n ఇంటూ t పవర్ n - 1 కదా. ఓకే, ఇక్కడ ఏముందమ్మా? t పవర్ 1 ఉంది. d/dt ఆఫ్ t పవర్ 1 ఉంది. అంటే 1 ఇంటూ t పవర్ 1 - 1 అంటే 1 ఇంటూ t పవర్ 0. t పవర్ 0 అంటే 1 కాబట్టి 1 వస్తుంది. ఎలా వచ్చింది? 1 0 రావాలి కదా అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే అమ్మా? సో డిఫరెన్సియేషన్ ఆఫ్ t ఈజ్ 1 విత్ రెస్పెక్ట్ టు t ఏమవుతుందమ్మా? 1. సో మనకి యాక్సలరేషన్ కూడా వచ్చేసింది, వెలాసిటీ వచ్చేసింది, యాక్సలరేషన్ వచ్చేసింది. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? వెలాసిటీ వచ్చింది, యాక్సలరేషన్ వచ్చింది. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ నెగిటివ్ వాల్యూ రావాలి. అప్పుడు పార్టికల్ రిటార్డ్ అవుతుంది అనమాట. ఓకే అమ్మా? ఇదంతా ఎందుకు చేస్తున్నాం? పార్టికల్ రిటార్డ్ అవడానికి కండిషన్ ఇది. పార్టికల్ రిటార్డ్ అవ్వాలి అంటే వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ షుడ్ బి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే అమ్మా? సో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. t² - t ఇంటూ 2t - 1 షుడ్ బి లెస్ దాన్ 0. దీంట్లో t కామన్ తీస్తామమ్మా. t² సారీ దాంట్లో t కామన్ తీస్తే t - 1 ఇంటూ 2t - 1 షుడ్ బి లెస్ దాన్ 0. అంటే నెగిటివ్ వాల్యూ అవ్వాలి. t ఎలాగో నెగిటివ్ వాల్యూ కాదు. t ఎలాగో నెగిటివ్ వాల్యూ కాదమ్మా. టైం నెగిటివ్ వాల్యూ -1 సెకండ్ -2 seconds అలా ఉండదు కదా. సో t అనేది నెగిటివ్ వాల్యూ కాదు. ఇంకేం మిగిలిన? ఈ రెండు మిగిలిన. ఈ రెండాటిలో ఒకటి పాజిటివ్ వాల్యూ అవ్వాలి, ఒకటి నెగిటివ్ వాల్యూ అవ్వాలి. ఒకటి పాజిటివ్ వాల్యూ అవ్వాలి, ఒకటి నెగిటివ్ వాల్యూ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ t - 1 పాజిటివ్ అనుకుందాం. పాజిటివ్ అంటే గ్రేటర్ దెన్ 0. 2t - 1 నెగిటివ్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుందమ్మా? t ఈజ్ గ్రేటర్ దాన్ 1 second. ఓకే, t ఈజ్ లెస్ దాన్ ½ second. దిస్ ఈజ్ మీనింగ్లెస్. టైం ఇంటర్వెల్ కనుక్కోమన్నాడు అమ్మా. t1 t2 టైం ఇంటర్వెల్ కనుక్కోమన్నాడు. t గ్రేటర్ దాన్ 1 second, t లెస్ దాన్ ½ second. అది టైం ఇంటర్వెల్ ఎలా అవుతుందమ్మా? మీనింగ్లెస్ కదా. కాబట్టి t - 1 ఈజ్ లెస్ దాన్ 0,
2t మైనస్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు టీ వాల్యూ ఎలా వస్తుందమ్మా? టీ వాల్యూ ఎలా వస్తుంది? t ఈజ్ గ్రేటర్ దాన్ 1, సారీ t ఈజ్ లెస్ దాన్ 1, ఇక్కడ t ఈజ్ గ్రేటర్ దాన్ 1/2, అంతే కదా? ఇక్కడేమో t ఈజ్ లెస్ దాన్ 1 వస్తుంది, ఇక్కడ t ఈజ్ గ్రేటర్ దాన్ 1/2 వస్తుంది. అంటే t వాల్యూ ఇట్ లైస్ బిట్వీన్, ఓకే అమ్మా, t వాల్యూ లైస్ బిట్వీన్ హాఫ్ సెకండ్ అండ్ 1 సెకండ్. t వాల్యూ లైస్ బిట్వీన్ హాఫ్ సెకండ్ అండ్ 1 సెకండ్. ఓకే అమ్మా, t వాల్యూ లైస్ బిట్వీన్ హాఫ్ సెకండ్ అండ్ 1 సెకండ్. సో t వాల్యూ హాఫ్ సెకండ్ కి 1 సెకండ్ కి మధ్యలో ఉన్నప్పుడు ఈ ఇంటర్వెల్ లో ఈ పర్టికులర్ పార్టికల్ రిటార్డ్ అవుతుంది. ఈ పర్టికులర్ ఇంటర్వెల్ లో పార్టికల్ రిటార్డ్ అవుతుంది. అదే అడిగాడు కదమ్మా, ఫైండ్ ది టైమ్ ఇంటర్వెల్ ఫర్ విచ్ ది పార్టికల్ రిటార్డ్స్ అని అడిగాడు. ఈ పర్టికులర్ టైమ్ ఇంటర్వెల్ లో అది రిటార్డ్ అవుతుంది. ఓకేనా? పాజ్ చేసి రాసుకో. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అమ్మా, ఇది చేసి ఇంకా ఈ వీడియో ఎండ్ చేద్దాము. చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు సమ్ ఎక్స్ క్యూబ్ అని ఇచ్చాడు అనుకున్నాం. యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అన్నాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు అంటే ఫైండ్ ది వెలాసిటీ వెన్ v ఈక్వల్ టు కాదు, ఫైండ్ ది వెలాసిటీ కదా, మనం x ఈక్వల్ టు 2 మీటర్స్ అనుకుందాం. ఫైండ్ ది వెలాసిటీ వెన్ x ఈక్వల్ టు 2 మీటర్స్. ఓకే, ఇంకా ఆల్సో at x equal to 0 the body is at rest. ఓకే అమ్మా, అది క్వశ్చన్. ఇప్పుడు యాక్సలరేషన్ కి డిస్ప్లేస్మెంట్ కి రిలేషన్ ఇచ్చాడమ్మా, a ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. సింపుల్ గా a ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అని చెప్పి యాక్సలరేషన్ కి డిస్ప్లేస్మెంట్ కి ఒక రిలేషన్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ది వెలాసిటీ వెన్ x ఈక్వల్ టు 2 మీటర్స్ అన్నాడు. ఇక్కడ టైం అనే కాన్సెప్టే లేదమ్మా. ఎలా కనుక్కుంటాం? మనకు తెలుసు యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు dv/dt, వెలాసిటీ v ఈక్వల్ టు dx/dt. ఓకే, ఈ ఫార్ములాస్ మనకు తెలుసు. ఇంకా యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు d2x/dt². ఈ ఫార్ములాస్ అన్ని మనకు తెలుసు అమ్మా. అయితే ఇక్కడ టైం అనే కాన్సెప్టే ఇవ్వలేదు, టైం అనేదే లేదు అసలు. ఓకే, ఇక్కడ యాక్సలరేషన్ కి డిస్ప్లేస్మెంట్ కి రిలేషన్ ఇచ్చాడు, ఏ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అని. యాక్సలరేషన్ ఆ విధంగా మారుతుంది డిస్ప్లేస్మెంట్ తో పాటు. అయితే మనల్ని x ఈక్వల్ టు 2 మీటర్స్ దగ్గర వెలాసిటీ కనుక్కోమన్నాడు అమ్మ. ఇది ఇక్కడ జరిగింది. ఇక్కడ టైం అన్న కాన్సెప్టే లేదు. ఇప్పటి వరకు మనం టైంని డిఫరెన్షియేట్ చేసుకుంటూ వచ్చేసాము. మనకి ఏదో వచ్చింది వాల్యూ, వాటిల్లో టీ బదులు 2 సెకండ్స్, టీ బదులు 1 సెకండ్ అలా సబ్స్టిట్యూట్ చేసాం. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటమ్మా, అలా కాదు. ఇక్కడ పరిస్థితి అలా కాదు. అందుకని చెప్పి మనం ఈ 3 ఫార్ములాలు ఉపయోగించలేమమ్మా. అయితే మనం ప్రీవియస్గా యూనిఫామ్ యాక్సలరేషన్ చెప్పుకుంటున్నప్పుడు ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఏంటది? యాక్సలరేషన్ ఏ ఈక్వల్ టు dv/dt అనుకోండి. ఈ dv/dtని dv/dt ఇంటూ dx/dx అని రాసుకోవచ్చు కదా. ఇదే కదమ్మా నేను రాసుకున్నది. ఈ dx/dt ఏమవుతుందమ్మా? వెలాసిటీ v అవుతుంది. సో v ఇంటూ dv/dx. సో యాక్సలరేషన్ ఈ ఫార్ములా కూడా ఉంటుంది, v ఇంటూ dv/dx. ఇక్కడ చూడండి, యాక్సలరేషన్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్ ఉన్నాయి. మనకి ఇచ్చింది కూడా అంతే, యాక్సలరేషన్ మనం కనుక్కోమన్నది, వెలాసిటీ మనకి డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. సో ఈ రిలేషన్ ఉపయోగించి మనం ఏమైనా చేయొచ్చాము. ఓకే అమ్మా, ఈ పర్టికులర్ రిలేషన్ ఉపయోగించి మనం ఏమన్నా చేయడానికి అవకాశం ఉందేమో. ట్రై చేద్దామమ్మా. ఏ ఈక్వల్ టు వి ఇంటూ dv/dx, ఆ రిలేషన్ ఉపయోగించి చేయడానికి అవకాశం ఉందేమో. ట్రై చేద్దామా? చేద్దామండి అమ్మా. ఓకే, సరే. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే, ఈ ఫార్ములాని క్రాస్ మల్టిప్లై చేస్తాం అనుకోండి అమ్మా. ADX ఈక్వల్ టు VDV, ADX ఈక్వల్ టు VDV. ఓకే అమ్మా, దీనిలో రాస్తా VDV ఈక్వల్ టు ADX అని రాస్తా. ఇప్పుడు నేను బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేస్తాను అమ్మా. బోత్ సైడ్స్ నేను ఏం చేస్తున్నా? ఇంటిగ్రేషన్ చేస్తున్నా. ఇంటిగ్రేషన్ చేస్తే ఇది ఇలా రాద్దాం, VDV అని రాద్దాం. ఈజ్ ఈక్వల్ టు ఏ బదులు ఏం పెట్టాలమ్మా? ఎక్స్ క్యూబ్. సో ఎక్స్ క్యూబ్ dx. ఇంటిగ్రేషన్ చేయొచ్చా ఇప్పుడు? మరి ఇంటిగ్రేషన్ చేయడానికి మనకి ఇంటిగ్రేషన్ లిమిట్స్ కూడా కావాలి కదా. లిమిట్స్ లేకపోయినా చేయొచ్చు అనుకోండి, అది ఇండెఫినిట్ ఇంటిగ్రల్ అవుతుంది. ఇంటిగ్రేషన్ లిమిట్స్ కూడా కావాలి కదా. మనల్ని ఏమడిగాడు?
ఫైండ్ ది వెలాసిటీ వెన్ x ఈక్వల్ టు 2 మీటర్స్ అని అడిగాడు. 2 మీటర్స్ తర్వాత వెలాసిటీ ఎంత? x ఈక్వల్ టు 0 దగ్గర బాడీ రెస్ట్ లో ఉంది అన్నాడు. కాబట్టి x లిమిట్స్ 0 to 2 అని రాస్తా. x లిమిట్స్ 0 మీటర్స్ నుంచి 2 మీటర్స్కి వెళ్ళేటప్పటికి వెలాసిటీ ఎంత ఉంది అది మనకు కావాలి. ఓకే, మరి వెలాసిటీ లిమిట్స్ ఏమవుతాయి? x ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు వెలాసిటీ ఎంతమ్మా? బాడీ రెస్ట్ లో ఉంది అంటే వెలాసిటీ 0. x ఈక్వల్ టు 2 మీటర్స్ అప్పుడు వెలాసిటీ ఎంత అది మనం కనుక్కోవాలి. సో v అని పెడదాం. వెలాసిటీ ఎంత అంటే అది మనం కనుక్కోవాలి కాబట్టి v అని పెడదాం. ఓకేనా? ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా? ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ మరి మీకు గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే చెప్తున్నామ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ రాస్తాను x పవర్ n dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. లిమిట్స్ ఉన్నప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి. ఫ్రమ్ a టు b అన్నాడు అనుకోండి, లిమిట్స్ కూడా అప్లై చేయాలి a టు b. ఓకేనా? లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ లేకపోతే ప్లస్ c అని పెడతాం. ప్లస్ c అంటే సమ్ కాన్స్టెంట్. ఓకే, అలా అప్లై చేసుకోవాలి. సో ప్రస్తుతానికి ఆ ఫార్ములా సరిపోతుందమ్మా. ఇది చేయడానికి ఆ ఫార్ములా సరిపోతుంది కదా. ఓకే, సో ఇక్కడ ఏనా కనపడుతుంది? అక్కడ చేస్తా. ఓకే, ఇక్కడ చేస్తాము. ఇంటిగ్రల్ ఆఫ్ vdv ఈ ఫార్ములా అప్లై చేయండి అమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ vdv n బదులు 1 ఉందంతే. ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? v² బై 2 వస్తుంది. లోవర్ లిమిట్ ఏమో 0, అప్పర్ లిమిట్ v. లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ v. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ x³ dx. 3 n ప్లేస్ లో 3 ఉందమ్మా. ఇప్పుడు n ప్లేస్ లో 3 ఉంది కాబట్టి ఏమొస్తుంది? x పవర్ n ప్లస్ 1, 3 ప్లస్ 1 ఎంతమ్మా? 4 డివైడెడ్ బై n ప్లస్ 1 4. ఓకే, జాగ్రత్తగా మీరు లిమిట్స్ అప్లై చేయండి. లిమిట్స్ ఏంటమ్మా? 0 to 2. జాగ్రత్తగా ఈ ఫార్ములా అప్లై చేసి చేయండి అమ్మా. ఈ ఇంటిగ్రేషన్కి ఈ ఫార్ములా అప్లై చేసి చేయండి, ఇదే వస్తుంది. జాగ్రత్త మీరు చేసుకోండి, సొంతంగా చేయండి. ఓకే అమ్మా, అప్పర్ లిమిట్ అప్లై చేస్తే v² బై 2 మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేస్తే లోవర్ లిమిట్ 0 కదమ్మా, 0² బై 2 0నే అవుతుంది. కాబట్టి లోవర్ లిమిట్ అప్లై చేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ కూడా అంత అప్పర్ లిమిట్ అప్లై చేయండి, లోవర్ లిమిట్ 0 ఆటోమేటిక్గా 0 అవుతుంది. సో ఇక్కడ అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 2 పవర్ 4 బై 4. ఓకే, 2 పవర్ 4 బై 4. ఈ 2 4ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఓకే అమ్మా, 2 4ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఇక్కడ v² వచ్చిందమ్మా. మనకు కావాల్సింది ఏంటి? v. సో v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 4 బై 2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 4 ఏమో 2² అవుతుంది, అంతే కదా. v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 4 డివైడెడ్ బై 2 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 4 ఏమో 2² అవుతుంది, బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఏమో √2 అవుతుంది. దీని ఎలా రాద్దాం? 2 into 2 బై √2 అని రాద్దాం. ఈ √2 ని √2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ఫోర్ v ఈక్వల్ టు 2√2 మీటర్స్ పర్ సెకండ్. v ఈక్వల్ టు 2√2 మీటర్స్ పర్ సెకండ్. అర్థమైందమ్మా? అది ఆ ఇంటిగ్రేషన్ డిఫరెన్సియేషన్ మీరు జాగ్రత్తగా నేర్చుకోండి అమ్మా. నేర్చుకుంటే ఈ ప్రాబ్లం ఈజీయే. అయితే కాన్సెప్ట్ ఇది. ఈ ఫార్ములాను అప్లై చేసి మనం చేస్తాం. అయితే ఇంకోటి, a ఈక్వల్ టు v ఇంటూ dv బై dx, a ఈక్వల్ టు d²x బై dt², ఇంకా a ఈక్వల్ టు dv బై dx, ఇంకా v ఈక్వల్ టు dx బై dt. ఈ 4 ఫార్ములాస్ ఉన్నాయి కదమ్మా. ఈ 4 ఫార్ములాస్ని ఏమంటారు తెలుసా? ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటారు. ఈ 4 ఫార్ములాస్ని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటారు. ఏంటిది? మేము చదువుకున్న ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ వేరు సార్, మీరు చెప్పేది వేరు. మేము చదువుకున్న ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏంటి? v ఈక్వల్ టు u ప్లస్ at, v² మైనస్ u² ఈక్వల్ టు 2as, s ఈక్వల్ టు ut ప్లస్ ½ at². ఇవి కదా మేము చదువుకున్న ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఏంటమ్మా? v ఈక్వల్ టు u ప్లస్ at, v² మైనస్ u² ఈక్వల్ టు 2as, ఓకే, s ఈక్వల్ టు ut ప్లస్ ½ at². ఇవి సార్ మేము చదువుకున్నాం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. మీరు వేరే ఏదో చెప్తున్నారండి. a ఈక్వల్ టు v ఇంటూ dv బై dx, a ఈక్వల్ టు d²x బై dt², లేదంటే a ఈక్వల్ టు dv బై dt అమ్మ, dx కాదు, dv బై dt, v ఈక్వల్ టు dx బై dt. ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటున్నారేంటి అంటే ఇవే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఇవి కూడా ఈక్వేషన్స్ ఆఫ్ మోషనే. అయితే ఇది ఒక స్పెషల్ కండిషన్లో మాత్రమే ఇవి కరెక్ట్. ఇవి 100% కరెక్ట్.
ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఇది కరెక్ట్, 100% కరెక్ట్. ఇదేంటిది ఒక స్పెషల్ కండిషన్ మాత్రమే. ఆ స్పెషల్ కండిషన్ ఏంటి, దాని కథ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అమ్మా. ఓకే, సో మీరు పాస్ చేసుకొని ఇది రాసుకోండి అమ్మా. ఈ వీడియో నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఓకే అమ్మా, బాగా చదవండి అండ్ ఆల్ ది బెస్ట్.